చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి 6వ మొదటి వాక్యం, యోహాను సువార్త 6వ మొదటి వాక్యంలో, అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. హల్లెలూయా. అక్కడ ఏమైంది? రోగులు ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు పండగకి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా యూదుల పండగ సమీపించును కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పు అని అడిగాను. కానీ ఏమి చేయనై ఉండనో తాను ఎరిగై ఉండి అతనిని పరీక్షించుటకు అలాగా అడిగాను. హల్లెలూయా. యేసుప్రభు ఒక చోట కూర్చున్నప్పుడు యేసుప్రభు చూసి జనులందరూ వచ్చారు. వాళ్ళందరికీ యేసుప్రభు వాక్యం చెప్పారు. సాయంత్రం వేళ అయిపోయింది, పొద్దుగుకుపోయింది. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి, సమస్య ఏర్పడింది. హల్లెలూయా. వాక్యంలోకి వచ్చాం వినండి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆహారం పెట్టాలి. అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళందరికీ పెట్టడానికి ఆహారం లేదు. ఆమె యేసుప్రభువారేమో ఒట్టిగా పంపించడానికి వీలు లేదయ్యా, ఖచ్చితంగా మీరే ఆహారం పెట్టండి అని చెప్పి అపోస్తలులకు చెప్పేశారు, శిష్యులకు చెప్పేశారు. ఆంద్రయ అలా కాదు ప్రభు, పంపించండి అన్నాడు. ఫిలిప్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి లెక్కలు స్టార్ట్ చేశాడు. ప్రభు వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే 200 దేనారాలు మనకు కావాలి. ఆ రోజుల్లో ఒక మనిషి పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడితే 1 దేనారాన్ని సంపాదించాడు. 1 దేనారం. ఈ రెఫరెన్స్ మనకి మత్తయి సువార్తలో కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి త్వరగా తెరవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యంలో 1 దినమునకు 1 దేనారమే. అదంతా ఇంకా మీరు ఇంటికన్నా చదువుకోండి. హల్లెలూయా. ఆ సమయాల్లో ఒక మనిషి కష్టపడితే రోజుకి 1 దేనారం సంపాదించాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా రొట్టెలు పెట్టాలంటే, ఆహారాన్ని పెట్టాలంటే ఎన్ని దేనారాలు కావాలి? 200 దేనారాలు కావాలి. అంటే ఒక వ్యక్తి 200 రోజులు కష్టపడి పనిచేస్తే ఎంత ధనం వస్తుందో అంత ధనం ఖర్చు అవుతుంది అనమాట. అంటే 200 కష్టాజితము వాళ్ళందరికీ ఆహారం పెట్టడానికి ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. అంటే 200 దేనారాలు ఖర్చు పెట్టాలి. ఇది అయ్యే పని కాదు ప్రభువా, సాధ్యం కాదు ప్రభు అని చెప్పి ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏమని తెలుసా? వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఆమేన్. అటు ఇటు తిరిగాడు. ఆంధ్రీకి ఒక చిన్న బాబు కనపడ్డాడు. ఆ చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు కనపడి, ప్రభు ఇవి మాత్రమే ఉన్నాయి ప్రభువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇవి మాత్రమే ఉన్నాయి. వాళ్ళు చూడండి, అక్కడ ఉన్న ఆంధ్రీ కానీ, చాలా జాతి కానీ, అక్కడ ఉన్న ఆంధ్రీ కానీ, ఫిలిప్ కానీ, అక్కడ ఉన్న అపోస్తులు అందరూ కూడా యేసు ప్రభు యొక్క అభిషేకం తెలుసు. ఆయన ఏం చేయగోరునో ఆయనకి అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా తెలుసు. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు ఎన్నో వారు కన్నులతో చూశారు, చెవులతో విన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది. చాలా మంది ప్రజలు, ఇంచుమించు 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు వాళ్ళు లెక్క పెట్టలేదు, కానీ పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఈ 5,000 మందికి, స్త్రీలకి, పురుషులకి, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే 200 దేనారాలు కావాలి, వాస్తవమే. కానీ ఇక్కడ ఫిలిప్ కావచ్చు, అక్కడ ఉన్న శిష్యులు కావచ్చు, వీళ్ళందరూ మాట చెప్పాలి, ప్రభా నువ్వే ఏదో ఒకటి చేయ ప్రభా, నువ్వే ఏదో ఒక అద్భుతం చేయ ప్రభా, మమ్మల్ని పెట్టమంటున్నావు. ఇది మాతో అయ్యేది కాదు, ఇది మా శక్తితో అయ్యేది కాదు, మా బలంతో అయ్యేది కాదు, మా సామర్థ్యంతో అయ్యేది కాదు. ఎంతమందికి ఆహారం మేమెక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం ప్రభా, నువ్వే ఏదో ఒకటి చేయి ప్రభు అంటే వారి విశ్వాసం మరొక స్థానంలో ఉండేది. హల్లెలూయా. దేవుడు మరొక కోణంలో వారితో మాట్లాడాడు. ఇక్కడ యేసు ప్రభుని అద్భుతాలు చేసే యేసు ప్రభుని ఎదురుగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏమంటారో తెలుసా? అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. ఈ దినాన ఈ వాక్యాన్ని చాలా కొత్త కోణంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అక్కడ సమస్య ఏంటి? ఆహారం కొదువు ఉంది. వాళ్ళందరికీ రొట్టెలు పెట్టాలి. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు పెట్టమన్నాడు. శిష్యులు ఏం చేయాలి? మా వల్ల కాదు ప్రభు, నువ్వే ఏదో ఒకటి చేయాలన్నారు. కానీ ఇది అలా మాట అనలా. హల్లెలూయా. పంపించే ప్రభు, వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది అయ్యే పని కాదు. పంపించే ప్రభు, ఈ మాట అనొచ్చా? ఇల్లు యేసు ప్రభు ఏమంటారా? మీరు ఆహారం పెట్టండి అంటే, ప్రభా నువ్వే ఏదో ఒకటి ప్రభు చూపు, నువ్వే ఏదో ఒకటి అద్భుతం చేయ ప్రభు, ఇది మా వల్ల ఏది కాదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యంటే. హల్లెలూయా. వారి విశ్వాసపు స్థాయి మరో రీతికి ఉండేది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, పంపించే ప్రభు, వద్దు ప్రభు, ఇక నా వల్ల కాదు ప్రభు, మేమేం చేయలేం ప్రభు, ఇది అనవసరం ప్రభు, ఇక టైం వేస్ట్ ప్రభు. హల్లెలూయా. ఈ మాటలు వింటుంటే మన జీవితంలో మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఆలోచన చేయాల్సింది, సమస్య ఉంది. ఈ సమస్య కాడ యేసు ప్రభు నిలబడ్డాడు. ఇక్కడ సమస్య ఉంది. ఆహారం కొదువ, ఆహారం కరువై ఉంది. ఇక్కడ ఆహారం కావాలి. ఇక్కడ ఆహారం కావాల్సి వచ్చినప్పటికి కూడా ఆహారం ఇవ్వగలిగిన దేవుడు, ఆమేన్, ఆ అవసరతను తీర్చగలిగిన దేవుడు, ఆ సమస్యను సానుకూలంగా మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ అపోస్తలు ఏం చేయాలంటే, ప్రభువా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనాల్సింది పోయి మా వల్ల కాదన్నారు. ఈ రోజు ఇదే పని సంఘంలో మనందరం చేస్తాం. సమస్యను చూసి, అప్పును చూసి, రోగాన్ని చూసి, ప్రతికూలతను చూసి, ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను
గత 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తానా, 5 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, బాప్టిజం పొంది ఎంతో కాలమైంది. యేసు ప్రభు నమ్ముకోక ముందు నా జీవితం ఎలా ఉందో, నమ్ముకున్న తర్వాత కూడా అలాగే ఉంది. ఏమీ లేదు నా జీవితంలో, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో ఆదివారం పూట చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఏదో వాక్యం చదువుతున్నాను, అక్కడ పెడుతున్నాను తప్ప నా జీవితంలో ఏమీ లేదు. ఏదో పైకి నవ్వుతున్నాను కానీ, ఏదో ఎవరైనా కనబడుతున్న నలుగురికి బాబు యేసు ప్రభు నమ్ముకుండని ఏదో నామకార్థంగా సువార్త చెప్తున్నాను కానీ, నిజంగా ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితిలో నేను ఉన్నాను అని మన మనస్సాక్షి మన మీద కొన్ని సందర్భాల్లో నేరారోపణ చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇది ఖచ్చితంగా చాలా మంది జీవితంలో ఇది కనబడుతుంది. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య ఉంది. సమస్య పక్కన ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. శిష్యులు ఏం చేయాలి? నువ్వే ఏదో ఒకటి చేయ ప్రభు అన్నారు. కానీ వీళ్ళు చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదు ప్రభు అన్నారు. హల్లెలూయా. ఆంధ్రీ అన్న కనీసం ఒక అడుగు ముందుకేసి, ప్రభా ఈ పిల్లోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి, ఎంత మాత్రం ఉన్నాయి, ఇవి నువ్వు తీసుకుని ఏదో ఒకటి చేయి అని అంటూ బాగుండేది. అది కూడా అనలేదు. ప్రభు 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి, ఇది ఎంతమంది సరిపోతుంది ప్రభు అన్నాడు ఆంధ్రీ. హల్లెలూయా. నువ్వు కూడా ఇదే మాట్లాడు, ప్రభు నా అప్పు 10 లక్షలు ఉంది, నాకు వచ్చే జీతం 5,000 10,000, ఈ 5,000 10,000తో 10 లక్షల అప్పు అవు ఎలా? హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం అంతా మన విశ్వాసపు స్థాయిని పెంచడానికి. మనము చచ్చిపోయలేము, బ్రతుకున్నాము, యేసుతో అంటకట్టుబడి ఉన్నాము. నీవు నిలబడి దేవుని నామంలో మాట్లాడితే అన్నీ నీ ముందు సానుకూల పడతాయని ప్రకటించే వాక్యం ఇది. ఈరోజు నీ విశ్వాసపు స్థాయిని పెంచడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎక్కడైనా చల్లారిపోయి ఉంటే మరలా చల్లారిపోయిన కాడికి దేవుని వాక్యాన్ని పట్టుకొచ్చి నిన్ను మరలా రైస్ చేయడానికి, మన్నించడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాటలు వింటూ ఉండగా నీ హృదయంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. రైట్, వాక్యాల కొద్దాం. ఫస్ట్గా మనం చూడాలి, సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మన బలాన్ని నమ్ముకోక, మనుషుల్ని నమ్ముకోక మనం యేసు ప్రభు మీద ఆధారపడతాం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం మీద ఆధారపడగలుగుతాడో, దేవుని మాటను నమ్ముతాడో, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతు ఒంటరిగా ఉన్నాడు కొండ మీద, ఒక శిష్యుడు ఉన్నాడు అంతే. యెహోషాపాతుకి సైన్యం లేదు అక్కడ. శత్రువులు రాత్రికి రాత్రి ముట్టడించేశారు. తెల్లవారుజాము లేచి చూసేసరికి రహస్యంగా దాక్కున్న యెహోషాపాతును చంపడానికి. పనోడు చూశాడు. యెహోషాపాతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుహలో ఉన్న ఆ యెహోషాపాతుని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాడు. అయ్యా, మన పని అయిపోయింది అక్కడ, ఈ రోజుతో ఇక మన పేరు భూమి మీద వినపడదు, మన పని అయిపోయింది. ఎందుకని తెలుసా? శత్రువులు చుట్టుముట్టించేశారు. ఏ త్రోవలో నుండి పారిపోవడానికి అవకాశం లేదు, అన్ని త్రోవలలో శత్రువులు కాసేశారు. వారి చేతుల్లో బలమైన ఈటులు, బాణాలు, కత్తులు ఉన్నాయి. ఈరోజు మనం తప్పించుకోలేము, ఇక మన పని అయిపోయింది. ఇదే పలుకుతుంటే యెహోషాపాతు కూడా కలవరం కలిగి భయపడి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? భయపడద్దు యెహోషాపాతు, నువ్వు భయపడద్దు, హల్లెలూయా, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఒక క్రియారూపకంలో కనబరిచాడు. ఏంటో తెలుసా? చుట్టూరు మనుషుల యొక్క బలగం ఉండొచ్చు, కానీ పరలోకం నుండి యెహోషాపాతు రాజుకి యుద్ధం చేయడానికి దేవుడు సేనలు పంపించాడు. అగ్ని రథాలు దిగొచ్చింది. అగ్ని రథాలు దిగొచ్చింది. ఇక్కడ నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, హల్లెలూయా, నీ సమస్య ఎంత పెద్దదే కావచ్చు, నిన్ను తరిమేవారు, నిన్ను అనగార్చేవారు, నీ దిక్కున్న కాడ చెప్పుకో అని నిన్ను బయటికి నెట్టివేసిన వారు రాజకీయ నాయకులే కావచ్చు, ధనవంతులే కావచ్చు, సామంతులే కావచ్చు, గొప్పవారే కావచ్చు, నీకు ధనం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఏ విషయంలో తొలతూగే వ్యక్తులు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీ వల్ల ఏమీ కాదు, నిజమే, వాక్యం అదే చెప్తుంది. దేవుని కృప లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మనం ఏమీ చేయము. అడుగు తీసి అడిగేసే లోపల అనేక పెను ప్రమాదాల్లో మనం పడిపోతాం. అపవాది కూడా సామాన్యుడు కాదు. అడుగు తీసి అడిగేసే లోపల మనల్ని మింగేస్తాడు. అందుకనే మన దేవుడు కునుకక నిద్రించగా, ఇశ్రాయేలు కాపాడవాడు కునుకక, చెప్పండి, నిద్రించగా. దేవుని కాపుదల అద్భుతమైన కాపుదల. సామాన్యుడు అనుకున్నారా? యేసు ప్రభు చాలా శక్తి కలిగి, ఆయన పవర్ఫుల్ అన్నమాట. ఆయన పవర్ఫుల్ గాడ్, చాలా శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. యెహోషాపాతు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అంటున్నాడు, ఇక అయిపోయింది మన పని, ఈ రోజుతో ఇక మన జీవితం అయిపోయింది రాజా, ఇక చేసేదేమి లేదు, దొరికిపోవడం తప్ప. పారిపోవడానికి కూడా త్రోవలు లేవు. శత్రువు పారిపోయే త్రోవల్లో కూడా కాసేసాడు. ఈరోజు ఇదే మాట నువ్వు జీవితంలో
నువ్వు అన్వయించుకుంటే ఇక అన్ని మార్గాలు మూయబడినాయి ప్రభా. ఇక గర్భం తెరవబడదు. డాక్టర్ చెప్పాడు నీటి బుడగలు ఉన్నాయని, ఇక గర్భం తెరవబడదు. యేసుకి కనుక నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆ నీటి బుడగలు కాలబడతాయి. అలాగే మూయబడిన గర్భము దేవుడు తెరుస్తాడు. ఇక నేను ఎంత చదివినా కానీ ఇక నాకు ఉద్యోగం రాదు. ఇక నా ఫ్రెండ్స్ ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళ స్థాయిని బట్టి జాబులు పొందుకున్నారు కానీ ఇక నాకు జాబ్ రాదు. ఎవరు చెప్పారు నీకు జాబ్ రాదని? నీ యవ్వన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తుంది. హల్లెలూయా. ఎన్నో మ్యాచెస్ చూశారన్నా నా తల్లిదండ్రులు కానీ నా బంధువులు కానీ, ఎవరు సెట్ అవ్వలేదు, నేను ఎవరికి నచ్చట్లేదు, నన్ను చూస్తే ఏంటో మరి అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. నీ జీవితాన్ని యేసు ప్రభువుకి అప్పగించు. నీకు సాటి అయిన సహాయం యేసు ప్రభువు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏది నువ్వు చేయలేకపోతున్నావో, ఏ అప్పు నిన్ను కలవర పెడుతుందో, ఏ రోగం నిన్ను కలవర పెడుతుందో, ఆకలి లేకుండా నెమ్మది లేకుండా కంటిన్యూగా పడుకోనవ్వకుండా ఏ సమస్య అయితే నిన్ను తరుముతుందో, ఏ రోగం అయితే నిన్ను కలవర పెడుతుందో దాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఈ సమస్యలో నేను ఉన్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి నువ్వు చేతులు ఎత్తగలిగితే దేవుడు నీ పక్షంగా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంలో కృంగిపోకుండా యేసు ప్రభు చెప్తున్నాడు, కంబల చెట్టు వైపు చూచి, కొండ వైపు చూచి సముద్రంలో పడమంటే పడుతుంది. అంత పరిపూర్ణమైన విశ్వాసం. ఆవగింజ అని ఎందుకంటే అది చాలా చిన్నది, దాని ఆకారము దాని సైజు చాలా చిన్నది కావచ్చు, కానీ దాని లోపట అంతా కూడా పరిపూర్ణత ఉంటుంది. ఆవగింజలో ఎక్కడా కూడా గ్యాప్ ఉండదు, అది పరిపూర్ణంగా ఫుల్ఫిల్ అయి ఉంటుంది. అందుకే ఆవగింజ విశ్వాసం. ఆవగింజతో విశ్వాసాన్ని పోల్చారు. ఆవగింజ సైజుకి చిన్నదే కావచ్చు, చాలా నలుసుగా కనపడచ్చు, నలకగా కనపడచ్చు, కానీ దాని లోపటంతా కూడా పరిపూర్ణత. ఈరోజు ఈ సమాజానికి కూడా నీవు కూడా చేత కనబడిగా కనపడతావు. ఆడి వల్ల ఏమీ కాదండి, ఎన్ని తిట్టినా ఏమన్నా వాళ్ళు ఏం చేయరండి. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని ప్రేమను చూపిస్తూ ఎదుటి వారు తిట్టినా ఏమన్నా అన్నా మనం సైలెంట్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా. వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని చాలా రకరకాల రాళ్ళు ఇసులుతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, వాళ్ళ పక్షంగా కూడా దేవుడు కార్యం చేసి వాళ్ళు కూడా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడు నేను చెప్పేది ప్రాముఖ్యమైన, నీ సమస్య చూడు, నీ సమస్య కూడా ఆగు. అది నిన్ను కలవర పెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడుగులేయాలి, అక్కడ ఆగు. కలవరంతో అడుగులేస్తే అనర్థాలు జరుగుతాయి. నీ స్వనీతితో నువ్వు అడుగులు వేస్తే అనర్థాలు జరుగుతాయి, నాశనానికి వెళ్ళిపోతావు. నీ స్వనీతిని బట్టి నువ్వు నడవకూడదు, నీ బలాన్ని బట్టి నువ్వు నడవకూడదు, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు నడవకూడదు. సమస్య వచ్చింది, పరిస్థితి చాలా ప్రతికూలతగా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో అక్కడ నువ్వు ఆగిపోయి దేవుని పిలిస్తే నువ్వు నడవలసిన త్రోవలో దేవుడిని నడిపిస్తావు. ఇదే జరిగింది. కుషుడైన జరుహు ఆశారాజు మీదకి వచ్చినప్పుడు 1000 సైన్యంతో దేవునికి ప్రార్థన చేశాడు ఆశారాజు. ప్రభువా ఆ 1000 సైన్యంతో కుషుడైన జరుహు వస్తున్నాడు, అతనితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు సహాయం చేయాలి, నీవే మా పక్షంగా యుద్ధం చేయాలి. నరమాత్రుడు నీ మీద జయమందనవద్దు. వాడు కుషుడైన జరుహు తన సైన్యాన్ని, తన రథాలను, తన బలాన్ని నమ్ముకుని వస్తున్నాడు. మేమైతే నిన్ను నమ్ముకున్నాం, నిన్ను ఆశ్రయించాం కనుక కుషుడైన జరుహుని మా మీద జయమును అందనవద్దు ప్రభా, మా పక్షంగా నీకు యుద్ధం చేసి మాకు సహాయం చేయ ప్రభా. హిజ్కియా రాజు కూడా అదే, సమస్య వచ్చింది, శోధన వచ్చింది. హిజ్కియా రాజు కూడా ఏం చేస్తాడు తెలుసా, అక్కడికక్కడ ఆగిపోయి ప్రార్థన గదిలోనికి పరిగెత్తాడు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నొప్పి వస్తే డాక్టర్కి ఫోన్ చేస్తాం, సమస్య వస్తే స్నేహితులకు ఫోన్ చేస్తాం. ఈ ప్రాబ్లం నేను అన్నా ఏం చేస్తే బాగుంటుంది అంటావు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందా? ఎంపీ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందా? లేదా మన బంధువుల్లో ఎవరైనా డబ్బున్న వ్యక్తులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందా? మనుషుల్లో ఎదుగుతాం, మనం ధనవంతుల్లో ఎదుగుతాం, అధికారుల్లో ఎదుగుతాం, నమ్మదగిన దేవుని దగ్గర మనం కనిపెడతాం. ఇదే మనకు చెడ, ఇదే మనకి తెగులు, ఇదే మనకి రోగం. హల్లెలూయా. దేవుని దగ్గర కనుక మనం కనిపెడితే సమాధానంతో ఉంటాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ సమస్య వచ్చింది, సొల్యూషన్ కూడా యేసు ప్రభువే ఉన్నాడు. ఆహారం కొదువై ఉంది, చుట్టూరు చూశారు, ఏమీ లేవు, ఎలాగ పంపించమన్నారు. అలా కాదన్నారు యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఆంధ్రి ఎదిగితే ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు కనపడినాయి, అవి తీసుకొచ్చారు. ప్రభు ఇవే ఉన్నాయి, అవి చాలా అన్నారండి. హల్లెలూయా. వాటిని యేసు ప్రభు వారు పట్టుకుని వాటిని దీవించి ఆశీర్వదించి హల్లెలూయా పంచిపెట్టమని అపోస్తలుల చేతులు గవుగా. వాళ్ళు పంచిపెడుతూనే ఉన్నారు, గంపలో నుంచి వస్తూనే ఉన్నారు. వాళ్ళు పంచుతూనే ఉన్నారు, గంపల నుంచి వస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్కి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నీకు సమస్య వచ్చినప్పుడు, ప్రతికూలతలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, నీ జీవితంలో నీవు నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పునాది, నువ్వు వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పునాది దేవుని దగ్గర మొరపెట్టడం, దేవుని దగ్గర అర్జీ పెట్టడం, దేవుని దగ్గర కనిపెట్టడం, దేవునికి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో.
హల్లెలూయా. రెండోది, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని పిలిచినప్పుడు, దేవుణ్ణి నువ్వు రమ్మని ఆహ్వానించినప్పుడు, దేవా నాకు సహాయం చేయని అడిగినప్పుడు నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? నటించు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవునికి అప్పగించబడు. ప్రభువా, ఈ బలహీనతలో ఉన్నా, ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ రీతిగా ఉన్నాను కాబట్టి నువ్వే నన్ను నడిపించు ప్రభువా. నీలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా కాల్చివేసి నేను బలముతో నింపి నడవలసిన మార్గంలో దేవుడిని నడిపిస్తాను. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, తీసివేయాల్సింది తీసుకోకుండా నటించి మంచివారిలాగా మనం కప్పేసుకుంటాం. అలా కప్పుకుంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎలా ఉన్నావో అలా రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు నీ మనసు బాగోకపోతే, నీ ఆలోచన బాగోపోతే, నీ తలంపులు బాగోపోతే, రహస్య పాపాలు ఏమైనా ఉంటే, నీవు ఎలా ఉన్నావో అలా వస్తే నీ బలహీనతలన్నిటిలో కూడా దేవుడిని జయిస్తాడు. ఆమె ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరకు వచ్చినాయో వాటి స్థాయిని దేవుడు మార్చాడు. వాటిని యేసు ప్రభు వారి చేతుల్లోనికి తీసుకొనగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగా వాటిని ఆశీర్వదించగా అవి అనేకులకు ఆహారంగా మారుతుంది. ఇదే నేర్చుకోండి. మనం గొప్పవారం కాదు, అర్హులం కాదు, యోగ్యులం కాదు, ఏ విషయంలో కూడా తొలతోగం. కానీ దేవుని కృపా మహదేశ్వరి, దేవుని కృపా వాత్సల్యత మన జీవితంలో దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు శాపంలో ఉన్నా, రోగంలో ఉన్నా, అప్పుల్లో ఉన్న, తెగుల్లో ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, ఏడవలసిన పని లేదు. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మీదేముందో మైకులో మీరు చెప్తారు, మీకేం తెలుసు నా బాధ? నాకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు. హల్లెలూయా. కానీ నువ్వు ఎంత బాధపడుతున్నావో అదంతా దేవుడికి తెలుసు. నువ్వు ఏడ్చేది నాకు తెలియకపోవచ్చు, మీదే ఉందండి మైకులో చెప్తారు, మేము ఎంత ఏడుస్తున్నామో, ఎంత బొరుగుతున్నామో, ఎంత బాధతున్నామో, ఎన్ని గాయాలతోన్నామో మీకు తెలుసా? ఎస్, నాకు తెలియదు. కానీ నీవు నమ్మిన దేవుడికి తెలుసు, నేను ప్రకటించే యేసు ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. ఆమె కొన్ని విషయాల్లో నిన్న మొన్న ఉన్న బాధ, ఏదైనా చిన్న సంతోషపడుతూ నువ్వు మర్చిపోతావేమో, నిన్న మొన్న పడిన బాధను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు కార్చిన కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో ఆయన దాచుకుంటున్నాడంటే మన ఎడల దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడు, ఎంత శ్రద్ధ చూపుతున్నాడో మనం ఆలోచన చేయాలి. ఆయన ప్రేమ ఎంత అత్యున్నత స్థితిలో ఉందో, ఎంత పై స్థితిలో ఉందో, ఏ ప్రేమ కూడా ఆ ప్రేమను రీచ్ అవ్వలేదు అన్న విషయాన్ని మనం గమనించాం. హల్లెలూయా. అత్యున్నతమైన ప్రేమ ఆ ప్రేమ. తల్లి ప్రేమ సాటరాదు, తండ్రి ప్రేమ సాటరాదు, ఏ మనుషుల ప్రేమ కూడా సాటరాదు యేసు ప్రభు ప్రేమకి. నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు, నీ కోసం ఎవరినైనా మార్చగలిగిన దేవుడు. అందుకే నేను కార్యం చేయగలని ఆపువేవాడు ఎవడు, నేను తెరవగదని మూయవాడు ఎవడు? హల్లెలూయా. యెహోవా నేను నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని ఆ రోజు యెహోషాపాతుతో దేవుడు మాటిచ్చి యెహోషాపాతుకు దేవుడు విజయం ఇచ్చాడు యుద్ధం. హల్లెలూయా. దుష్టుడైన జెరూహును తరిమి కొట్టాడు ఆసారాజు. 5,80,000 మంది సైన్యంతో 10 లక్షల సైన్యాన్ని తరిమి కొట్టాడు ఆశ. ఎందుకని? దేవుని సహాయం ఆశ ఎత్తకు వచ్చాడు. ఆశ రెండో పాయింట్లో ఉన్నాం. ఆశ ఏ టీముతో ఉన్నాడో అదే టీముతో 5,80,000 తన టీము, 3,000 మంది డాళ్ళు ఈటులు ఇసిరేవారు. హల్లెలూయా. 2,80,000 మంది కత్తులను పట్టిన వాళ్ళు. హల్లెలూయా. 3 లక్షలు, 2,80,000, 5,80,000 మంది దేవుని సన్నిధిలోకి వచ్చేసారు. 10 లక్షల మందిని తరమడానికి 5,80,000 మందిని దేవుడు వాడుకున్నాడు ఆశ సైన్యాన్ని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా పక్షంగా అయితే అసలు సైనికుడు లేకుండానే, యుద్ధం లేకుండానే దేవుడు అద్భుతం చేశాడు. యెహోషాపాతు పక్షంగా కూడా దేవుడు అలాగే అద్భుతం చేశాడు. నువ్వు ఎలా ఉన్నావు అలా దేవుని దగ్గరకు వచ్చేస్తే, నటించకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నాను, నేను ఈ వద్దకు వచ్చానంటే బాగు చేయ ప్రభు, ఈ ప్రతికూలతలో ఈ శ్రమలో నన్ను నడిపించు ప్రభువా. ఆ రోజున శిష్యులు అడగలు, ఈ రోజు మనం అడగాలి. సమస్య ఉంది, నా వల్ల కాదు అని వాళ్ళు అన్నారు, మనం అనకూడదు అలాగా. వాళ్ళు 1-2 సార్లు అన్నారు. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత యేసు ప్రభుకి సాక్షిగా బ్రతికింది వాళ్ళే. యేసు ప్రభు యొక్క సువార్త నలుదిశలకు ప్రకటించింది వాళ్ళే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన చేతుల్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు. నిబ్బరము నేర్చుకో. అరిచేయి కాలిపోతున్నా, ఇల్లు పోతున్నా, పొలం పోతున్నా, శరీరం పోతున్నా, బిడ్డల జీవితాలు పాడైపోతున్నా, కంగారు పడకండి. దేవుని దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేయండి, దేవుని ఆశ్రయించండి. పాడైపోయిన దానిని కూడా మరలా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యను చూడకండి, నీ సమస్యను పరిష్కరించే యేసు ప్రభు దగ్గర మీరు మొదలుపెట్టండి. మీ సమస్యకు సమాధానం అయ్యి అన్నాడు యేసు ప్రభు, మీ సమస్యలకు సొల్యూషన్ అయ్యి ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభుకు చేతగా ఏమీ లేదు ఈ లోకంలో, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆహారం లేదు, అక్కడ ఎవరున్నారు చెప్పండి. సమస్య ఉంది, దాని పక్కన ఎవరున్నారు చెప్పండి. యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు అంటే సమాధానం. ఆమేన్. యేసుప్రభు అంటే ఏంటి చెప్పండి? సమాధానకర్త. ఆమేన్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఆయనకు పేర్లు పెట్టబడును. హల్లెలూయా. యేసుప్రభు ఎవరు? సమాధానకర్త. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. అందుకని యోహాను సువార్తలు అంటారు కదా, నేను ఇచ్చు శాంతి ఏ మనుషుడి యొద్ద ఈ లోకంలో ఎక్కడ కూడా మీరు పొందలేదు. నా శాంతి ప్రత్యేకమైందని. హల్లెలూయా. ఈరోజు సమాధానం కావాలి, నెమ్మది కావాలి, మీ సమస్యలకు సొల్యూషన్ కావాలి అంటే యేసు ప్రభు ఒక్కరే మార్గము. యేసు ప్రభు ఒక్కరి దగ్గర మీకు సొల్యూషన్ ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది. నువ్వు ఎలా ఉన్నావు అలాగే లేచురా. హల్లెలూయా. తప్పుపోయిన కుమారుడు, పాడైపోయిన జీవితాన్ని, కంపు కొడుతున్న వస్త్రాలను, పెరిగిపోయిన గడ్డంతో, మార్చిపోయిన జుట్టుతో, పడతో లెగుస్తూ వస్తే తండ్రి తన అంగీని కూడా పైకెత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంలో ఉన్న తన తండ్రిని, తన కుమారుడు గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేర్చుకున్నాడు. విందు చేశాడు, గొప్ప చేశాడు. మురికి వస్త్రాలన్నీ తీసి ప్రశస్త వస్త్రాలు కట్టినట్లుగా తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. నువ్వు నేను పాడైపోవడం, చెడిపోవడం, నాశనమైపోవడం ఇష్టం లేక తన ఒక్కగా నేను ఒక కుమారుడైన యేసు ప్రభుని మనల్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. మనల్ని ఆయన సొత్తుగా మార్చుకోవడానికి, ఆయన నుండి స్థలంలో మనల్ని ఉంచుకోవడానికే తన కుమారుణ్ణి యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఈ లోకానికి పంపించి సిలువ అనే మ్రాను పైన ఆయన్ని వేలాడదీశాడు. అందుకే యెషయా గ్రంథం 58లో ఆయన కొట్టబడుట, ఆయన నలగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను. మన పాపాల నిమిత్తం, మన శాపం నిమిత్తం యేసు ప్రభు శపించబడిన వాడుగా మారిపోయాడు. సిలువకెక్కిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఎందుకు ఒక్కొక్కసారి నీకు బాధ, శ్రమ ఎక్కువైనప్పుడు దేవుడు ఎవరితోనే చెప్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అంటావా? ఎందుకు నాకు ఇన్ని శ్రమలు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు? నా బిడ్డల జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ నవ్వి ఎన్ని రోజులు అయిపోతుందో, కడుపు నిండుగా పడుకుని, ఆ కడుపు నిండుగా తిని, కంటి నిండుగా పడుకుని ఎన్ని రోజులు అయిపోతుంది? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నేనంటే ఎవరికి గిట్టను? నా పేరు చెప్తాను అందరికి ఎందుకు కోపం వస్తుంది? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరికి గిడతలేదంటే నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు అని అర్థం. నీ పేరు తీస్తేనే అవతలకు కోపం వచ్చేస్తుందా? అసలు నువ్వు వంటి ఎవరికి గిట్టలా? ఏదో పైకి నవ్వుతూ, బ్రదర్ అని మాట్లాడుతూ, సిస్టర్ అని మాట్లాడుతూ, చెల్లి అని మాట్లాడుతూ, అక్క అని మాట్లాడుతూ, పక్కనకి వెళ్ళిన తర్వాత నీ వెనమాల గోతులు చేస్తున్నారా? హల్లెలూయా. మనుషులందరూ నీ మీద విషం చిమ్ముతున్నారంటే, ఈ లోకంలో నువ్వు ఎవరికి గిడతలేదు అంటే, అందరూ నిన్ను ద్వేషిస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన భావం ఏంటో తెలుసా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఎడల కేర్ తీసుకున్నాడు. ఆయన చేతిలో నీవు ఉన్నావు. ఆయన నీ ఎడల శ్రద్ధ నిలిపాడు. దేవుని చేత ప్రేమించబడే మనుషుడు లోకం చేత ద్వేషించబడతాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడే మనుషుడు లోకము చేత ద్వేషించబడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని చేత ప్రేమించబడతాంటే సాతానికి అడిగి ఇష్టం లేదు. వాడు నేరుగా, డైరెక్ట్గా వాడు ఏమి చేయలేక నీ రక్త సంబంధికుల్లో, నీ బంధువుల్లో, నీ భర్తలో, నీ భార్యలో దూరి వాడు సూటిపోటి మాటలతో మాట్లాడతాడు. గుండెని పిండేస్తాడు. వాళ్ళు వచ్చి నిన్ను బలపరచడానికి, మాట్లాడడానికి వాళ్ళు రారు. వాళ్ళు గుణపాలు దింపడానికి, అగ్ని బాణాలు వేయడానికి మనుషులు వాడుకుంటాడు. చూడండి, యోబు దగ్గరకు వచ్చి భార్య ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే అసలు ఎంత బాధ ఉండాలో ఆవిడకి ఆలోచించారా? పిల్లలు చచ్చిపోయారు, 7 కొడుకులు 3 కూతురు, 10 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు కనీసం కన్నీరు కార్చిందా? యోబు దగ్గరకు వచ్చి ఎంత సానుభూతితో మాట్లాడాలి, కానీ చాలా గర్వంతో మాట్లాడింది. చూడండి అక్కడ, ఇంకెందుకయ్యా యోబు నీ యథార్థతను విడిచిపెట్టావు? దేవుడు ఏం చేశాడు? ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, నీ ఆరోగ్యం పోయి ఎన్ని పోయినాయి అంటే, చేతికి వచ్చిన 10 మంది బిడ్డలయ్యా, ఈ చేతితో పెంచాను, ఈ చేతితో ముద్దలు తినిపించాను, నా 10 మంది బిడ్డల్ని దేవుడు తీసేసుకున్నాడు. ఇంకెందుకు నువ్వు యథార్థతను వదిలిపెట్టావు? ఏం చేశాడు దేవుడు నీకు? అన్యాయం చేయలేదా? అన్యాయం చేసిన దేవుని ఎందుకు నమ్ముతున్నావు? పెట్టుని చంపేశాడు, ఆస్తిపాస్తులను చంపేశాడు, అన్నీ పోయింది. ఇప్పుడు కనీసం ఉన్నావు అంటే నువ్వు కూడా అనారోగ్యంతో ఉన్నావు, నువ్వు కూడా రేపేళ్ళలో చచ్చిపోతావు. దేవుడు మనకు అన్యాయమే చేశాడు. ఎందుకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు? యథార్థతను విడిచిపెట్టావు? ఎంత ఘోరంగా మాట్లాడిందో చూడండి. యోబు భార్య వచ్చింది. హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లో కూడా నెత్తురు చీము కారుతూ, ఒంటి నిండా కురుపులతో, రోగిగా, కంపు కొడుతున్న స్థితిలో యోబు ఉన్నప్పటికీ కూడా, ఆ దీన స్థితిలో కూడా తన విశ్వాసం చెరగలేదండి. విశ్వాసంతో మాట్లాడాడు, మూర్ఖురాల వల్ల మాట్లాడుతూ. హల్లెలూయా. చూడండి, యోబు మీదకే స్నేహితులే కాదు, స్నేహితుల కంటే ముందు సొంత భార్యని
వినియోగించాడు. ఒక లాగా ఒక బాణం వేశాడు అపవాది తన భార్య పేరుతో. హల్లెలూయా. ఎందుకు యథార్థతను విడిచిపెట్టావు? చావు దేవుని తిట్టి చచ్చిపోతే ఏమవుతుంది? అంతకాలం చేసిన భక్తి, ఆ విశ్వాసం అంతా ఒకసారి పోతుంది. అందుకనే 100 ఆజ్ఞలు 99 ఆజ్ఞలు పాటించి ఒక్క దానిలో తప్పినా మొత్తం అన్నిటిలో తప్పిపోయినట్టు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మన భక్తిని ఒకేసారి చేయలేం. కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ చేసిన తప్పున మరలా చేయకుండా, పొరపాట్లు జరుగుతాయి సహజమే. తొందరపాటుతో ఏదో ఒకటి నువ్వైనా నేనైనా చిన్న మిస్టేక్స్ చేస్తాం. వాటిని పట్టుకుని మనం బాధపడిపోకుండా వాటిని ఒప్పుకొని జరిగిన పొరపాటును, జరిగిన తప్పిదాన్ని, జరిగించిన పాపాన్ని మరలా మనం రిపీట్ చేయకుండా దినదినము మన వృద్ధి చెందాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. ఒకేసారి మహిమాన్వితమైన స్థితిలోనికి వెళ్ళలేం. కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళాలి. పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. అనేక మార్లు తొందరపడ్డాడు. యేసు ప్రభు గద్దిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మీ స్థాయి జాగ్రత్త, మీ విశ్వాసం జాగ్రత్త. మీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని, మీ పరిశుద్ధతను, మీ యథార్థతను దొంగిలించబడకుండా చూసుకోండి. అది జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోబు భార్య అసలు ఎంత దారుణంగా మాట్లాడిందంటే, యోబు అంటే గిట్లేదు చూసారా? భర్త అనే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదండి. నా శిరస్సు అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. నా యజమాని అన్న రెస్పెక్ట్ కూడా లేదు. ఎందుకు యోబు? దేవుని తిట్టి చావకూడదు, బాయ్ అని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ చుట్టూ ఉన్న మనుషులు కూడా అలాగే అంటారు. నా తాగుట్టోలే నన్ను అన్నారు, ఏడవసర్లా. హల్లెలూయా. బాధపడవసర్లా. నీ మేనత్తలన్నా, తాగుట్టోలన్నా, నీ ఫ్యామిలీ చాలా పెద్దది, అందరూ ఒకటైపోయి నీ గురించి గుసగుసలాడుతూ ఉన్నారు. నీకు ఎదురుగా మాట్లాడకపోయినా చాటుగా ఇలా పని అయిపోయిందని మాటలు వినబడుతున్నా నువ్వు కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఒకవేళ నేను భయపడతాను, కలవరపడతానని నేనేం చేయలేను. నువ్వు భయపడి కలవరపడి నువ్వేం చేస్తావు? మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు చింతించి మూరడు అధికం కాగలరా? మీరు చింతించి నల్ల వెంట్రుకను ఒక దాన్ని తెల్లదాన్ని నల్లగా చేయగలవా? ప్రైజ్ లార్డ్. కాబట్టి మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమేన్. సమస్య ఉంది, నేను కాదంటలా, సొల్యూషన్ కూడా ఉంది. చూడండి, ఎర్ర సముద్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎర్ర సముద్రం సమస్య. ఆమేన్. ప్రజలందరూ కూడా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. సనిగే వారికి గొనిగే వారికి దేవుడు ధైర్యం ఇవ్వలేదు. మోషే కూడా కలవరం వచ్చి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట తెలిసి నిబ్బరంగా ఉన్నాడు. ఆగిపోక సాగిపోండి. ఎక్కడ సాగిపోతాం ప్రభు? ఎర్ర సముద్రం. అదే చెప్తాను, సాగిపోండి ఎర్ర సముద్రంలో. మీ సమస్య ఏది? ఎర్ర సముద్రమే. నేను కూడా దాంట్లోనే మిమ్మల్ని నడిపిస్తాను. అంటే సమస్యలో నుంచి దేవుడు తప్పించాడు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే సమస్యను దేవుడు తప్పించడు, సమస్యలో కూడా నేను ఉన్నతంగా దేవుడు నడిపిస్తాను. ఇదే నేర్చుకోండి. ఇదే విశ్వాసం, ఇదే పరీక్ష. ఫిలిప్పుని దేవుడు పరీక్షించగోరి ఆయన ఏమి చేయగోరును ఆయన ఎరుగుయుండు కూడా, ఆయన పెట్టగలిగిన సత్తువ సామర్థ్యం ఉండు కూడా అసలు ఈ లేవంటారని ఫిలిప్పుని దేవుడు పరీక్షించాడు. నువ్వు పెట్టు ఫిలిప్పు. వెంటనే లెక్కేసాడు. 200 దేనారాలు కావాలి ప్రభు అంటే 200 రోజుల కష్టం ఖర్చు పెట్టాలి. ఎక్కడుందో సంచి అంతా ఖాళీ. హల్లెలూయా. ఎర్ర సముద్రం సమస్య. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆగిపోవద్దు, సాగిపోండి. ఎక్కడ సాగిపోతాం ప్రభా? ఎర్ర సముద్రంలో వెళ్ళమంటావు అన్నాడు మోషే. అవును, అక్కడే నడవాలి, అక్కడే వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్తాం ప్రభా? హల్లెలూయా. దానికి సమాధానం చెప్పలేదు దేవుడు. మరలేమంటారో తెలుసు, మీరు చూచి ఎవరినైతే చూచి కలవరపడుతున్నారో వారిని మరలా మీరు చూడరు అన్నాడు దేవుడు. అంటే ఫర్రో సైన్యాన్ని మీరు చూడరు, ఫర్రో రథాలు, ఫర్రో గుర్రాలు మీరు చూడరేక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆగిపోక సాగిపోండి అన్నాడు. దాని అర్థం ఏంటి? హల్లెలూయా. మీరు ఉంచిన విశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఉంచిన నమ్మకం మిమ్మల్ని ఒమ్ము చేయదని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఆగిపోక సాగిపోండి అంటే ఇక్కడ ఏంటి? దేవుడు చూసుకుంటాడు. నేను ఆగను, వెనక తిరగను, ముందుకు సాగిపోతా. ఇదే చెప్పాడు. ఊరికే నిలిచి ఉండి చూడండి మోషే, ఆగిపోవద్దు, సాగిపోండి. నా బాహుబలం ఏమైనా తక్కువైందా? ఇంతవరకు మీకేం తక్కువ చేశాను నేను? హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఇదే ఫార్ములా మాట్లాడుతున్నాడు మనతో. ఏదైనా తక్కువ చేశాడని? ఈరోజు నువ్వు అద్దెంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా, ఎన్నో ఖర్చులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో రోగాలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సమస్యలు. ఎక్కడ కూడా నువ్వు చిక్కబడకుండా, ఎక్కడ నువ్వు దెబ్బతినకుండా, నీ హెల్త్ విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుని మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఆలోచించి. యోచించు దేవుని కార్యాలు ఒకసారి. హల్లెలూయా. అందుకే భక్తుడు చెప్పు, నా ప్రాణమా దేవుని చేసిన కార్యాలు ఒక్కదాన్ని మరవద్దు, మర్చిపోవద్దు.
కృతజ్ఞత కలిగి ఉండము, మౌనంగా ఉండి దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండమని చెప్తున్నాడు తన ప్రాణంతో తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం, సమస్య ఎక్కడ ఉందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. సమస్య ఎర్ర సముద్రమే, సొల్యూషన్ కూడా ఎర్ర సముద్రమే. అదే ఎర్ర సముద్రంలో దేవుడు నడిపించాడు, అదే ఎర్ర సముద్రంలో శత్రువులను ముంచేశాడు. అబ్బా పాప, హల్లెలూయా, బతుకున్నారండి. అదే ఎర్ర సముద్రంలో దేవుడు వారిని నడిపించాడు, అదే ఎర్ర సముద్రంలో శత్రు జనాలను ముంచేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. తన ప్రజలను తన వాగ్దాన భూమికి వాగ్దానం చేసిన దాన్ని ఇవ్వటానికి దేవుడు అనేక జాతుల మీద, అనేక రాజుల మీద, అనేక పట్టణాల మీద దేవుడు ప్రయాణం చేయడానికి, యుద్ధం చేయడానికి తన ప్రజలకు దేవుడు బలం ఇస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, చెల్లెతలే చెప్పండి. ఎర్ర సముద్రమే సమస్య, సొల్యూషన్ కూడా ఎక్కడ ఉంది? కొద్దిగా ఎదరికొచ్చారు, మార వచ్చింది. మార వీళ్ళందరూ దప్పికతో ఉన్నారు, పరిగెత్తుకుంటే ఇలా నీటి ఓట మీద పడి తాగారు. తాగంగానే ఓ అని ఊహిస్తారు. ఏంట్రా అంటే చేదు. మరలా మోషే మీద సనగడం ప్రారంభించారు, మోషేని గొనగడం ప్రారంభించారు. ఏంటి మోషే, మాకు నీళ్ళు లేవని చెప్పి అందరూ మోషే మీద పడిపోయారు. మోషే చేతులెత్తి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సొల్యూషన్ చెప్పాడు. హల్లెలూయా. పక్కనే చెట్టు ఉంది, ఇలా చెట్టు కొమ్మ తీసుకొచ్చి దాంట్లో ఏమన్నాడు అంటే, సమస్య వచ్చినప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలను సలుగుతున్నారు, గురుగుతున్నారు. మనం ఈ కేటగిరీలో ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో సనిగే వారంగా గొనిగే వారంగానే ఉంటాం. ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావు? దేవుని నీతలు చెప్తున్నాడు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు శనిగే వారంగా గొనిగే వారంగా ఉంటే మనకు సమాధానం ఎలా వస్తుంది? సమస్య వచ్చినప్పుడు దేవునికి చెప్పాలి, ప్రభువా ఈ సమస్యలో నేను ఉన్నాను, నాకు సహాయం చేయి, నా యొద్దకు రా ప్రభువా, ఈరోజు నువ్వు పిలువ. ఆపమంటే ఆపాడా? గుడ్డి భర్తమై మేము చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం, చాలా దూరం వెళ్ళాలి, బోధకు ఇబ్బంది పెట్టద్దు, నోర్ముయ్ అన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కనికరించువా. యేసు ప్రభు ఆగిపోయాడు, అతన్ని నా యొద్దకు తీసుకురండి. హల్లెలూయా, చెల్లెతలు చెప్పండి. 100 మంది మనుషులు వచ్చి, శిష్యులు వచ్చి, అయ్యా రండి, యేసు ప్రభు వారు మిమ్మల్ని పిలుస్తున్నారు, తీసుకురమ్మంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఏమి చేయకూరుచున్నాను, నన్ను ఎందుకు పిలిచావు? ఇదే మాట మరలా రిపీట్ చేస్తాను. హల్లెలూయా. యేసు ఇక్కడ ఏంటి? యోహాను సువార్త 6 యేసు ఏమి చేయగోరునో ఆయన ఎరిగి ఉండి, ఆయన ఏమి చేయగోరునో ఆయన ఎరిగి ఉండి ఫిలిప్పును పరీక్షించుటకు ఆహారం పెట్టమన్నాడు. హల్లెలూయా. నీ శ్రమల్లో, నీ అప్పుల్లో, నీ వ్యధలో, నీ ప్రతికూలతలో, నీ ఒంటరితనంలో దేవుడు ఏమి చెయ్యాలో అది ఆల్రెడీ ఎరుగున్నాడు. కొద్దిగా సమయం పడుతుంది అంతే. వాటి సమయములలో అవి జరుగుతాయి. హల్లెలూయా. నీకు ఒక సమస్య ఉంది, దానికి సొల్యూషన్ ఆల్రెడీ యేసు ప్రభు వారు సిద్ధపరిచేశారు. ఆ టైం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ నువ్వు చూస్తావు, ఆ సమాధానం నువ్వు చూస్తావు. ఆ టైం వచ్చే వరకు కూడా నువ్వు కలిగిందని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. చూడండి, గుడ్డి భర్తమైన యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు ఒకటి అడుగుతున్నారు, నేను ఏం చేయకూర్చున్నా, ఎందుకు నన్ను పిలిచావు, నా వల్ల ఏమి పొందాలనుకున్నాను? హల్లెలూయా. ప్రభువా నేను గుడ్డివాణ్ణి, చూడాలనుకున్నాను. చూపు నుండి ఆనందించాడు, చూపు నుండి దేవుని స్తుతించాడు, చూపు నుండి దేవునికి సాక్షిగా పాడు. ఈరోజు పిలవగలిగితే గుడ్డి భర్తమై కన్నులు తెరిచినట్లుగా, అంధకారంలో ఉన్న గుడ్డి భర్తమైన వెలుగుతో దేవుడు నింపినట్లుగా, పరిగెత్తించినట్లుగా, నడిపించినట్లుగా దేవుడు నీ జీవితంలో వ్యధలన్నిటికీ సమాధానమై ఉన్నాడు. నీ బ్రతుకులో ఉన్న సమస్యలన్నిటికీ యేసు ప్రభు ఒక్కరే సమాధానమై ఉన్నారు. ఈరోజు పిలవండి యేసు ప్రభు. ఏడవకండి, బాధపడకండి. ఎక్కడ రోగం ఉన్నా, ఎక్కడ వ్యాధి ఉన్నా, నీ దగ్గర డబ్బులు లేకపోయింది, ఆర్థికంగా నువ్వు చితికిపోయి ఉన్నా, హల్లెలూయా, నేను ప్రేమించేవారు, పట్టించుకున్నవారు, కేర్ తీసుకున్నవారు ఏ మనుషుడు లేకపోయినా నీ ఎడల కేర్ తీసుకునే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, శ్రద్ధ చూపే దేవుడు, ఎత్తుకునే దేవుడు, ముద్దాడే దేవుడు, నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసు. ఆయనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. పిలిచిన ప్రతి ఒక్కరికి ఆసనుడైన విరిగి నలిగిన హృదయాలను దేవుడు సేద తీర్చే దేవుడు, సేద తీరుస్తుంది. సేదానికి తృప్తి చెందడం. బాగా దప్పికుతున్నాం, బాగా దప్పికుతున్నప్పుడు చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఆ నీళ్ళు తాగుతున్నప్పుడు అమ్మషా, హల్లెలూయా, సేద తీర్చడం. బాగా వేడుతున్నప్పుడు చల్ల నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది? చాలా దాన్ని మాటలతో చెప్పలేం, కానీ దాన్ని ఆస్వాదిస్తాం. అమ్మషా, ప్రాణం లేచి వచ్చిందిరా, దప్పికుతున్నాను, ఎండలో ఉన్నా, చల్లటి నీళ్ళు ఏం చేసి సేద తీర్చిన, అది రెస్ట్. హల్లెలూయా. సేద తీర్చింది అంటే లోపట ఆనందాన్ని కలిగించింది ఆ వాటర్. అంతే. నీ ఆవేశాల్లో, నీ ప్రతికూలతల్లో, నీ ఒంటరితనాల్లో, నీ కన్నీటిలో, నీ ఆకలి దప్పికల్లో అమ్మష అనేటట్లుగా చేయగలిగిన వాడు యేసు ప్రభువే.
నీ హృదయాల్లో, నీ మనసులో, నీ జీవితంలో ఉన్న గాయాలను కట్టే మందు వేసి దాన్ని మాన్పువేవాడు యేసు ప్రభు. టైం వేస్ట్ చేయకుండా యేసు ప్రభు వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమస్య వచ్చింది, సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. యేసు ప్రభు ఏదైనా చేయగలడు, భోజనం పెట్టగలడు వారికి. ఇది ముందే ఎరగల, ప్రభు నువ్వేదో ఒకటి చేయని అనలా. మనం ఈ మాట, ఈ పాటలో మనం నేర్చుకోవాల్సింది, సమస్య వచ్చినప్పుడు ప్రభు ఈ సమస్యలో నేనున్నా, నాకు సహాయం చేయ ప్రభు. ఆశ పిలిచినట్లుగా మనం పిలవాలి. హల్లెలూయా. గుడ్డి భర్తమై పిలిచినట్లుగా మనం దేవుని పిలవాలి. ఆమేన్. హిజ్కియా పిలిచినట్లుగా మనం పిలవాలి. ఎబ్బేజు పిలిచినట్లుగా పిలవాలి. హల్లెలూయా. దానియేలు కూడా అలాగే పిలిచాడు. షద్రకు, మెషకు, అబేద్నెగోకు అలాగే పిలిచారు. అబ్రహాము కూడా అలాగే పిలిచాడు. ఇస్సాకు కూడా అలాగే పిలిచాడు. ఇస్సాకు అయితే అసలు ఇంకా చాలా భయంకరం. తండ్రి లేడు ఇస్సాకుకి. తండ్రి ఏమో పరలోకానికి వెళ్ళిపోయాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అబ్రహాం బావులన్నీ కూడా మన్ను పోసి పూర్తి చేశారు ఫిలిస్తీన్లు. ఇంకా కొన్ని మంచి ఓటర్లేమో లాగేసుకున్నారు అక్రమంగా. ఒంటరివాడైపోయాడు. ఎక్కడ ఉండాలో ఏం చేయాలో కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి చనిపోయిన తర్వాత, అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు ఒంటరివాడైపోయాడు. ఏం చేయాలో తెలియక గెరారు ప్రాంతంలోకి వచ్చి గుడారం వేసుకుని అక్కడ ఉన్నాడు. గెరారు ప్రాంతంలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దినంలో వచ్చిన కరువు, భయంకరమైన కరువు ఆ రోజున వచ్చింది. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా తండ్రి లేడు, తండ్రి నీ దగ్గరకు వచ్చేసాడు, అనాథగా ఒంటరివాడిగా ఉన్నాను ప్రభా, నన్ను ఏం చేయమంటావు, నేను ఎలా బ్రతకాలి, నేనేం చేయాలి? హల్లెలూయా. ఇస్సాకు చాలా కాన్ఫిడెంట్గా దేవుణ్ణి అడిగాడు, దేవునితో మాట్లాడాడు. ఇస్సాకు దేవుడు చెప్పాడు, విత్తనం ఏమన్నాడు, ప్రభా ఎండలు ఎగటేస్తూ ఉన్నాయి, కరువు, వర్షాలు లేవు, బీడు బారిన భూమి, ఎలా మొలకలు వస్తాయి ప్రభా, ఎలా విత్తనాలు ఏంటి ప్రభా, నేను చెప్పింది చేయాలి. హల్లెలూయా. చూసిన వాళ్ళు నవ్వారు. విత్తనాలు జల్లుతుంటే, ఇస్సాకు విత్తనాలు జల్లుతుంటే బీడు భూమి మీద నీరు లేదు, కరువులు, ఉన్న పచ్చగడ్డే, ఉన్న పచ్చని మొక్కలు ఎండిపోతున్న రోజుల్లో కరువు అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. బీడు బారిపోతున్న భూముల్లో విత్తనం వేసి దినదినము ఇస్సాకు వృద్ధి చెందుతూ 30 60 100 ఫలము పొందిన తర్వాత గెరారు ప్రాంతంలో ఉన్న ఇంక్లూడ్ రాజైన అబిమెలెకు దగ్గర నుంచి చిన్నవారు వరకు ఇస్సాకును చూసి భయపడ్డారంట. ఇస్సాకును గురించి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏం చెప్పారు తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మాకు అర్థమవుతుంది. సాక్షాత్తు రాజే, అబిమెలెకు రాజే వచ్చి నీ జోలికి మేము రాలా, మా జోలికి నువ్వు కూడా రావు, మా ప్రాంతంలో ఎంతకాలం ఉంటావు ఉండు, సుభిక్షంగా ఉండొచ్చు, నీకేం ఎదురు చెప్పు. హల్లెలూయా. అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు ఇస్సాకు, ఎంత ఫలాన్ని ఇచ్చాడు. ఒకేసారి ఫలంలో గెలిపోలే ఇస్సాకు, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తన ఆశీర్వాదాన్ని చూచి, తన ఫలభరితమైన జీవితాన్ని చూచి అబిమెలెకు రాజు కూడా మంత్రుల్ని, సామంతుల్ని, కొంత పెద్దవారిని తీసుకొచ్చి ఒప్పందానికి వచ్చేసాడు. బాబు దేవుడు నీకు తోడు ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, మేమేం చేయలేం. హల్లెలూయా. కాబట్టి నీకు మాకు ఒక సంధి, నేను మీకు కీడు చేయాలా, నువ్వు కూడా ఫ్యూచర్లో మాకు కీడు చేయొద్దు. ఒక్కడు ఇస్సాకు, ఒక సామాన్యుడి దగ్గరికి, ఒక ఇస్సాకు దగ్గరికి రాజు వచ్చి బ్రతిమలాడుతున్నాడు, నేను నీకు కీడు చేయలేదు కాబట్టి, హాని చేయలేదు కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయొద్దు, హాని చేయొద్దు. హల్లెలూయా. చూడండి, ఒక్కడు ఏం చేయగలుగుతాడు ఇస్సాకు? అబిమెలెకు రాజు ఎందుకు వచ్చాడు? రాజు వచ్చి ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? మాకు కీడు చేయొద్దయ్యా, హాని చేయొద్దు, ఒకవేళ నీ ఎడల మేమేదైనా దురుసుగా ప్రవర్తిస్తే మమ్మల్ని క్షమించు. ఎందుకు సమాధానాన్ని పొందాడు? ఎందుకు సమాధానాన్ని పొందాడు? హల్లెలూయా. అబిమెలెకు రాజు వచ్చి ఎందుకు ఇస్సాకు దగ్గర ఒప్పందం చేసుకున్నాడు అంటే, ఇస్సాకు పక్షంగా దేవుడు ఉన్నాడు, ఇస్సాకు పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆదికాండము 40:13 చూసినట్లయితే, నీ తలను పైకెత్తువాడు నేను, నీ ఉద్యోగాన్ని నీకు మరలా రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. యోసేపు జీవితంలో కూడా అంతే. యోసేపు తలను దేవుడు పైకెత్తాడు. యోసేపు జీవితంలో సమస్యలు వచ్చినాయి, యోసేపు జీవితంలో శోధనలు వచ్చినాయి, సొంత ఇంటి వారే అన్ని విషయాలు కూడా విడిచిపెట్టారు, కానీ యోసేపుకు దేవుడు తోడి ఉన్నాడు. ఆమె యోసేపుకు దేవుడు తోడి ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? మీరు దేవుని చేతులకు వచ్చారు. 2వ పాయింట్లో ఉన్నాం మనం. ఫస్ట్ పాయింట్, సమస్యల్లో, ప్రతికూలతలో ఏ సమస్య వచ్చినా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండోదిగా, ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ఉన్నామో అలా దేవుని ఎదుగు వచ్చారని చెప్పాను. హల్లెలూయా. ఆంద్రియా చిన్నపిల్లడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా.
వాటిని బట్టి దీవించబడ్డాడు. రెండో మాటలో మనం గుర్తుపెట్టుకుని, వాక్యాల నుంచి బయటకు వెళ్ళొద్దు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు అలాగ వచ్చావు. యోసేపు ఎలా ఉన్నాడు అలాగే దేవుని దగ్గర ఉన్నాడు. గుంటలో త్రోయబడ్డాడు. గుంటలో త్రోయబడినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు. అమ్మవేయబడ్డాడు. పొతీఫర్ భార్య చేత నిందించబడ్డాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంక్లూడ్ రాజు అయ్యే వరకు, ఆ స్థానంలో తన స్థాయి మారే వరకు, రాజుగా పట్టాభిషేకం పొందే వరకు, ఫరోగా నామకార్థం చేయబడేంత వరకు కూడా యోసేపు దేవుని కన్నులకు నమ్మకస్తుడు. యోసేపు దేవుని చేతిలోనే ఉన్నాడు. యోసేపు దినదినము వెర్రకు పట్టబడుతున్నాడు. అందుకు యోసేపుని గురించి రాయబడిన ఆదికాండంలో, యోసేపు ఫలించడు కొమ్మ. హల్లెలూయా. యోసేపు ఎందుకు ఫలించో, ఎందుకు వృద్ధి చెందో, ఎందుకు అన్ని కష్టాల్లో కూడా అంత ఆశీర్వాదం పొందామంటే, యోసేపుని అడిగితే యోసేపు స్ట్రైట్ గా ఏం చెప్తాడో తెలుసా? నా విశ్వాసపు స్థాయి మారు. నాకు దేవుడు ఏ కళనిచ్చాడో ఆ కళను దేవుడు జరిగిస్తాడని నేను నమ్మాను. గుంటలో త్రోసినప్పుడు కూడా నమ్మావా? ఎస్, నమ్మాను. అమ్మేసినప్పుడు కూడా నమ్మావా? నమ్మాను. పొతీఫర్ భార్య ద్వారా నువ్వు చెరసలో గెలిపావు కదా, అప్పుడు కూడా నీ ఆలోచనల నమ్మకంలో ఎటువంటి మార్పులు రాలేదా? రాలేదు. అంత నిక్కరసైన విశ్వాసం. ఆమె చెప్పండి. యోసేపు జీవితంలో చాలా విశ్వాసాన్ని కనబరిచాడు. యోసేపు ఎలా ఉన్నాడు అలాగే దేవుని చేతిలో ఉన్నాడు. యోసేపును దేవుడు విరిచాడు. కానా ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు యోసేపు ద్వారా ఆహారాన్ని పంచాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు శ్రమల కొలుపులో దేవుడు విరిస్తాడు. విరగొట్టబడిన తర్వాత ఆ వచ్చే సువాసన అనేకులకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు నీవు ఇప్పుడు చాపే స్థితిలో ఉన్నావు. ఈ చాపిన స్థితిని నుంచి, హల్లెలూయా, మనుషుల దగ్గర నువ్వు చాపావు. ఈ మనుషుల దగ్గర చాపిన చేతిని దేవుని దగ్గర చాపుతాయి. మనుషుల దగ్గర చేసిన ఆర్తనాదాలు దేవుని దగ్గర చేస్తాయి. మనుషుల్ని అడిగిన మన భావాలు చెప్పి అడుగుతాం కదా, నాకు సాయించింది, ప్రతికూలతలో ఉన్న బాధలు ఉన్నాను. ఈ ప్రతికూలత బాధలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకుంటే, నువ్వు ఏ మనుషుడి దగ్గర చెయ్యాల చాపో ప్రతి ఒక్కరికి ఇలా ఇస్తావు. బతుకున్నావా? వినపడుతుందా? మనుషుల దగ్గర చేయి చాపితే చేయి నిండదో, దేవుని దగ్గర చేతులు చాపితే దేవుడు నింపుతాడు. నూతన తైలంతో నింపుతాడు, నూతన విశ్వాసంతో నింపుతాడు, నూతన బలంతో నింపుతాడు. ఇదే నేర్చుకున్నా నేను. లోబడి తెచ్చు. దేవుని దగ్గర చేయి చాపినప్పుడు కూడా వెంటనే దేవుడు నింపేస్తారని చెప్పను. కొద్ది కొద్దిగా. ఇస్సాకు ఒకేసారి దీవించబడ్డా? విత్తనం వేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి. నోవాహును వాడు చేయమనగానే వాడు ఒకసారి అయిపోయిందా? ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో చాలా రకాలైన పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలన్నింటిలో కూడా మన దేవుని మీద ఆధారపడాలి. చేయి చాపావు అన్న, నేను చాలా కాలం నుంచి నేను చేయి చాపాను, దేవుని దగ్గరే చేయి చాపాను, దేవుని దగ్గరే ప్రార్థన చేస్తున్నాను, దేవుని అడుగుతున్నానని ఇంకా ఇక్కడ ఎవరైనా చెప్పేవారు ఉంటే హల్లెలూయా, అలాగే ఉంటుంది. మారద్దు. దేవుడు ఇంతకాలం నుంచి నేను చేస్తున్నా, 2-3 సంవత్సరాలు దేవుడు ఏం చేయలేదని అవిశ్వాసాలను నువ్వు వెళ్ళొద్దు. దేవుడు కార్యం చేసే వరకు కనిపెట్టు. దేవుడు కలగజేసుకుని జీవితంలో ఒక అద్భుతం జరిగించే వరకు కూడా ఆ చేతిని అలాగే ఉంచు, తీయొద్దు. ఆ చేతిని అలా తీస్తే నువ్వు నష్టపోతావు. చాపిన చేతిని తీయొద్దు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇలా చాపావు కదా, హల్లెలూయా, దేవుడు నీకు ఏం కావాలో అన్నీ ఇస్తాడు. ఒక రోజున ఏం చేస్తాడు తెలుసు? ఇలా చాపిన ఈ చేతిని దేవుడు ఎలా మారుస్తాడు. దీని అర్థమేంటో తెలుసా? ఇప్పుడు దాకా నువ్వు నా దగ్గర చాపి పొందుకున్నావు, ఇప్పుడు నా దగ్గర పొందుకున్నవన్నీ నువ్వు ఇవ్వడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. తలాంతు పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు ఏ తలాంతుని పొందావో, ఏ కృపావరాన్ని పొందావో, ఏ అభిషేకాన్ని పొందావో, ఏ ఆశీర్వాదాన్ని పొందావో, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పంచాలంట. హల్లెలూయా. అభిషేకాన్ని పొందావా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరలో ఉన్న పండగాలన్నీ కొడకాలు. దేవుని దగ్గర చాపి అభిషేకం అనే కృపను పొందో. ఈ అభిషేకం అనే కృపను నువ్వు జనాల్లోనికి తీసుకెళ్ళాలి, సంఘంలోనికి తీసుకెళ్ళాలి, పట్టణాల్లోనికి తీసుకెళ్ళాలి, కుటుంబంలోనికి తీసుకెళ్ళాలి. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే, ఎవరైతే అపవాది బంధకాలతో, రోగాలతో, వ్యాధులతో, శాపాలతో బంధించబడి అనగార్చబడి ఇక పైకి ఎదగలేక ఉన్నారో వారందరి బంధకాలను తుత్తునేదిగా చేస్తుంది నీలో ఉన్న అభిషేకం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో, ఏ కృపనిచ్చాడో అది దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి పొందుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ఇచ్చే స్థితిలో ఉండాలి, వెదజల్లే స్థితిలో ఉండాలి. ఆమె ఎప్పుడు చాలా మంది ఎలాగే ఉంచుతారు, ఎంతసేపు మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా ఒకడే హల్లెలూయా ఏదో ఉంటుంది కదా, ప్రైజ్లాడు. అది సినిమాలకు పెట్టేశారు టైటిల్, అందుకే ఆ టైటిల్ ఉపయోగించాలి.
ప్రైజ్లా అంటారు కదా, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, అలా ఉండకూడదు. ప్రైజ్లా దేవుని దగ్గర మనం పొందుకున్నది ఇవ్వటమే. ఆమె అది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికే విడిచిపెట్టాడు. దేవుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతులకు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు వాటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడండి. విరిచి ఒక గంపలో పెట్టి ఇచ్చేసాడు. హల్లెలూయా. యేసుప్రభు చేత విరవబడిన తర్వాత ఇక ఆ గంప తరగట్లేదు. గంపలో నుంచి తీస్తానే ఉంటున్నారు, దేవుడు ఇస్తానే ఉంటున్నాడు. ఇదే చెప్తున్నా నేను. నువ్వు దేవుని దగ్గర చాపితే నువ్వు తీస్తానే ఉంటావు, దేవుడు ఇస్తానే ఉంటాడు. దేవుని దగ్గర చేయి చాపితే ఇది జరుగుద్ది. మనుషుల దగ్గర చేయి చాపితే ఎన్నిసార్లు చేస్తారు సార్ మనుషులు? ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. పోనీ ఆ 1-2 సార్లు కూడా పరిపూర్ణంగా చేస్తారంటే లేదు. మనకు 10 రూపాయల అవసరత ఉంటే వాళ్ళు ఇచ్చేది పావలని. ఆ పావలతో 10 రూపాయల అవసరతను ఎలా తీరుస్తావు? పోనీ ఆ పావలు ఇచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారంటూ ఒంటరిళ్ళు ఊరు వాడ మొత్తం చాటేస్తారు. అప్పుడు ఆ పరిస్థితి పోవాలని నేనే చేశాను కాబట్టి దేవునికి ఇది ఇష్టం లేదు. అందుకే నీకు ఎవరైతే చిన్న చిన్న సహాయాలు చేయడానికి వస్తారో వారందరిని దేవుడు చెదరగొట్టేస్తాడు. నువ్వు నోటి మీద వేలేసుకోకుండా, ఫోన్ మ్యూట్లో పెట్టి దేవుని సన్నిధిలో కూర్చోకుండా, కొంతమందికి ఇదే పని మీద కూర్చుంటారు, ఫోన్లు కొడతారు. ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అంటే నా ప్రయత్నాలు నేను చేయాలి కదండి అంటారు. అసలైన ప్రయత్నం చేయకుండా ఇలాంటి వ్యర్థమైనవి చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎన్ని ఫోన్లు కొట్టినా అవతల పక్క నుంచి ఏ సహాయం దేవుడు రానోడు. ఏ మనుషుల దగ్గర నుంచి ఏం పొందడు. ఎందుకంటే మనుషులు చేసేది చిన్న సహాయం. ఆ చిన్న సహాయాలు చేసి రేపొద్దున దేవుడు ఒకవేళ అద్భుతం చేసి దేవుడు నీ నప్పుల్లో నుంచి, వ్యధలో నుంచి, వ్యాధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, నేను దీవించిన తర్వాత, నీ తల పైకెత్తిన తర్వాత, నేను గొప్పవాడిగా చేసిన తర్వాత చిన్న సహాయం చేసిన మనుషులు ఏమంటారు తెలుసా? ఒకప్పుడు వాడి పరిస్థితి బాగోలేనప్పుడు నేనే చేశాను. అది దేవునికి ఇస్తుంది. అది దేవుని మహిమను దొంగిలించేస్తుంది. అందుకనే ఎవరెవరైతే నీకు చిన్న సహాయాలు చేస్తున్నారో వారందరిని దేవుడు వేరు చేస్తాడు. అసలు వాళ్ళని జీవితంలో దేవుడు ఉండనోడు. ఎలా ఉంటుందంటే వాళ్ళందరికీ నువ్వంటేనే అసలు గిట్టకుండా దేవుడు చేస్తాడు. ఇది దేవుని క్రియ, దేవుని కార్యం. నీ మనోనేత్రాలు తెరవబడిగా ఈ వాక్యాన్ని గ్రహించదుగా. హల్లెలూయా. నేను కష్టాల్లో, శ్రమల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు నానేవారు అందరూ ఎందుకు విడిచిపెట్టేస్తున్నారంటే అది విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవుని మహిమను పూర్తిగా చూడగలుగుతావు. అర్థమైనా? చిన్న సహాయాలు చేసిన తర్వాత దేవుడు నిన్ను దీవించడం మాండవు. దేవుడు ఏదో ఒక దినాన్ని దీవిస్తాడు, నీ తల పైకెత్తుతాడు. నువ్వు పైకెత్తబడిన తర్వాత, దీవించబడిన తర్వాత వీళ్ళందరూ ఏమంటారు? అప్పుడు నేను నీకు సహాయం చేశా, నేను అంతించా, నేను ఎంత ఇచ్చా, నేను లేకపోతే నువ్వు లేవు. అసలు ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. నిస్సహాయుడిగా చేసేస్తాడు, నిన్ను జీరోగా చేసేస్తాడు. ఏ మనుషుడి యొద్ద నుంచి ఏమీ రానివ్వడో, అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతే, అంధకారం అలుముకుని ఉంటుంది, కన్నుల నుండి కన్నీరు కారుతూ ఉంటుంది, గుండెల బాధకు నలుగుపోతూ ఉంటావు. ఈ సిచ్యువేషన్ ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఉంటుందో తెలియదు. తొదక మాత్రం నువ్వు అభివృద్ధి అవుతావు. బ్రతుకుంటే హల్లెలూయా. ఈ వ్యధ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి దానికి సమయం కలదు. సొలొమోను చెప్పిన మాట ప్రసంగిలో. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో త్వరగా జరగవచ్చు, కొంతమంది జీవితాలు ఆలస్యంగా జరగదు. త్వరగా జరిగిందని, ఆలస్యంగా జరిగినోని దేవుడు తక్కువ ప్రేమించాడు, త్వరగా జరిగిన దేవుడు ఎక్కువ ప్రేమించాడు. ఇలా అపార్థం చేసుకోడు. ప్రతి ఆలస్యం వెనుక కూడా దేవుడు ఒక చిత్తం. హల్లెలూయా. ఒక మహిమాన్వితమైన అద్భుతం చేయడానికి నువ్వేమనుకోవాలి తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న పునాది వేసి త్వరగా కట్టబడి ఇల్లు తొందరగా పడిపోతుంది. హల్లెలూయా. నువ్వేమనుకుంటావంటే నేను ఇల్లు కడుతున్నా, ఆడు ఇల్లు కడుతున్నాడు, ఆడు ఇల్లు ఏంటారా బాబు అంత స్పీడ్గా అయిపోతుంది, నా ఇల్లు ఏంటి అవటలేదు. హల్లెలూయా. నువ్వు పునాదు లోతుగా వేసావు, మంచిగా నువ్వు కడుతున్నావు. మంచిగా కడుతున్నప్పుడు, లోతుగా కట్టబడుతున్నప్పుడు హల్లెలూయా నీది నిదానంగా ఉంటుంది, కానీ నీది స్టాండర్డ్. స్పీడ్గా ఆగమేఘాలుగా చేసేవాడు అవదు. హల్లెలూయా. సరైన పునాది లేనప్పుడు ఎక్కడో చోట పడిపోతాడు. ఏదో ఒక శోధన. ఎందుకంటే ఉన్నవాడు ఊరుకునే ఉండడాడు. ఎవడాడు? అపవాది. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆడు నేను త్రోయడానిగా చూస్తాడు, నేను ఆర్పడానికి చూస్తాను. నువ్వు మండుతుంటే ఆర్పుతాడు, ఎదుగుతూ ఉంటే నేను కిందకి నెట్టేస్తాడు, పరిగెడతా ఉంటే నీ కాళ్ళకు అడ్డం పెడతాడు. హల్లెలూయా. వాడు వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పాలంటే దేవునిలో నీ పునాది స్టాండర్డ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ స్థిరమైన పునాది వేసే. హల్లెలూయా. ఏ మనుషుడైనా నీకు సహాయం చేస్తే మరలా చెప్తున్నా, అసలు దేవుడు చేయనోడు. ఒకవేళ చేస్తే హల్లెలూయా దేవుడు అని తప్పించేస్తాడు.
నీ జీవితంలో సహాయం చేయడానికి ఏ ఒక్కడో ఉండడు. ఏడుస్తున్న వారు ఎవరైనా ఉంటే జ్ఞాపకం తెచ్చుకోండి, అన్న నా జీవితంలో ఎవరికి నేను గిట్టను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, ఎంతమందిని అడిగినా ఏం చేసినా చేయగలిగిన స్తోమత ఉన్నా పరిస్థితి ఉన్నా ఏమీ చేయలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు సహాయం చేయడానికి వారికి మనసు ఇవ్వట్లా. వారి మనసును దేవుడు కఠినం చేసేస్తున్నాడు. నీ పేరు చెప్తేనే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వారికి ఎంత ఉన్నా ఏమున్నా చేయగలిగిన సత్తు ఉన్నా అసలు నీకు సహాయం చేయడానికి దేవుడు వారి మనసును ఏం చేస్తాడు చెప్పండి? కఠినం చేస్తాడు. చేయనోడు, దేవుడు చేయనోడు. అవన్నీ దేవుని మహిమకు ఆటంకాలు, అవన్నీ దేవుని మహిమను దొంగిలించడానికి ఆటంకాలు. చేయనోడు. నువ్వు తొందరపడి ఏం చేసేస్తావు? వెళ్ళిపోయి అది చేసి ఇది చేసేసి అలా చేయకండి. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యాలి. ఎప్పుడు అది దేవుని చిత్తానుసారంగా చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రేరణ, నీ ఆలోచన, దేవుడు ఏది ఇస్తున్నాడో ఆలోచన బట్టి నువ్వు వెళ్ళాలి, ఆ ప్రేరణ బట్టి వెళ్ళాలి. అంతే కదా అని చెప్పి తెలిసిన వారందరి దగ్గరికి వెళ్తే ఒక దినాన్ని ఖచ్చితంగా సిగ్గుపరచబడదు. దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు నా మాట విన్నావా? చెప్పండి, నువ్వు నా మాట విన్నావా? నేను చెప్పింది చేసావా? నేను చేయమన్నది చేసావా? నిన్ను ఎవడడగమన్నాడు? ఎవడప్పు చేయమన్నాడు? ఎందుకెళ్ళి తొందరపడ్డావు అని దేవుడు మరలా మన మీద నేరారోపణ చేస్తాయి. కాబట్టి మీ స్వనీతి ఆలోచనలు ఈ రోజు వరకు చేస్తే ఈ రోజున దేవుని దగ్గర అర్జీ పెట్టాను, ప్రభువా ఈ రోజు వరకు నా స్థితి బాగోక, పరిస్థితి బాగోక నేను నా ఇష్టానుసారంగా చేశాను, ఇక నుంచి అలా చేయను. హల్లెలూయా. ఒక తీర్మానంలోకి రండి. ప్రైజ్ లార్డ్. ఒక తీర్మానంలోకి వచ్చి నిజంగా దేవుని మీద ఆధారపడితే 5 రొట్టెలు 2 చేపలు చాలా చాలా తక్కువ. 5,000 మంది పురుషులు, స్త్రీలు, అక్కడున్న పిల్లలు తినగా 12 గంపలు ఎత్తారు. 14 వచనం వరకు మీరు చదువుకోండి. హల్లెలూయా. ఇదే సిచ్యువేషన్ 4 సువార్తలో రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా రాశారు. హల్లెలూయా. 4 సువార్తలో కూడా ఇది రాయబడింది. చేతులు తెలియజేయండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఏది తక్కువ చేయడు. దేవుడు మరిచిపోడు, దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మరలా చెప్తున్నా, ఎవ్వరు ఏ సహాయం రానుడు. ఎందుకంటే నువ్వు ఈ స్థితిలో దేవుని దగ్గరే చాపాలి. ఈ 5 ఏళ్ళు దేవుణ్ణే చూడాలి, ఈ అరచెయ్యి దేవుణ్ణే చూడాలి, నీ కన్నులు దేవుని వైపు తిరగాలి, నీ మోకాళ్ళు దేవుని మీద దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ వ్యక్తి అయితే మోకాళ్ళు దేవుని సన్నిధిలో వేయగలుగుతాడో, ఏ కన్నులైతే దేవుని చూస్తాయో, ఏ హృదయాభిలాష అయితే దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరైతే విరిగి నెలిగిన హృదయంతో దేవుని తట్టు తిరుగుతారో వారందరికీ దేవుడు ఆసనుడిగా మాట్లాడు. వారందరి పక్షంగా దేవుడు యుద్ధమా చేస్తాడు, వాద్యం ఆడతాడు. హల్లెలూయా. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు తీసుకురా. ఈ రోజు దేవుడు నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏమున్నాయి? ఏమి లేదు ప్రభు, ఒట్టికొండను ప్రభా. అలాగే రా, నేను నిన్ను విరుస్తాను, నేను సువాసనగా మారుస్తా, నేను ఆశీర్వదిస్తాను. నీ సమస్యలు ఎన్ని ఉన్నాయి? అన్ని సమస్యలు పట్టుకుని రా నా దగ్గరికి. నీ సమస్యలన్నిటికీ ఎన్ని 100,000 సమస్యలు ఉన్న 100,000 సమస్యలకు యేసు ప్రభు సమాధానకరంగా ఉన్నాడు. నీ పాపాలకు యేసు ప్రభు సమాధానకరంగా ఉన్నాడు. నీ శాపాలకు యేసు ప్రభు సమాధానకరంగా ఉన్నాడు. నీకు నాకు సమాధానకరంగా మారడానికే యేసు ప్రభు సిలువ మోసాడు, రక్తం చెందించాడు. నీకు నాకు సమాధానకరంగా మారడానికి సిలువ వేయబడి, పాతి పెట్టబడి తిరిగి లేచాడు. చేతగాక కాదు, తప్పించుకోలేక కాదు, రక్షించుకోలేక కాదు, నీకు నాకు సమాధానాన్ని పంచడానికి, పోగొట్టుకున్న మహిమను ఇవ్వడానికి, ఆధిక్యతను ఇవ్వడానికి, తండ్రితో మనల్ని అంటికట్టడానికి యేసు ప్రభు నీకు నాకు మధ్యవర్తిగా సమాధానకర్తకి లోకం కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు ఎవరైనా ఇంకా అపార్థం చేసుకున్నారా? దేవుడు నాకేం చేయాలి, నన్ను పట్టించుకోలేదు, నన్ను విడిచిపెట్టాడు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ ఇప్పుడే కాలిపోనుగా, ఆ మనసు ఇప్పుడే కాలిపోనుగా. ఆలస్యంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఒక మాట నేను చూస్తాను, ఒక మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8-6 వచనాలు. 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడనే మాట మనం చూస్తాం. 6వ వచనంలో ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అది 6వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యంలో యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా.
ఇదే చెప్తున్నాడు, యెహోవా నీవే నాకు కేడము, తర్వాత నీవే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు నీవే ప్రభువా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 10వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు కదా, తండ్రి లేని వారికి ఆయనే సహాయకుడు. ఈ రోజున నా తండ్రి ఉంటే ఎంత బాగుండు. ఒకవేళ తండ్రులు బాగొట్టుకున్న వారు, అయ్యా నాకు తల్లిదండ్రులు లేరు, నేను అనాథగా ఉన్నాను, ఈ రోజు నువ్వు ధన్యుడివి. దేవుడు చెప్తున్నాడు, తండ్రి లేని వారికి తండ్రి దేవుడే, సహాయకుడు దేవుడే. నీకు ఈ రోజున తండ్రి లేడా, తల్లి లేదా, బాధపడకు, భయపడకు. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, నా తండ్రి నాకుంటే, నా తల్లి నాకుంటే నన్ను కూడా పట్టించుకుంటది కదా, నన్ను కూడా హత్తుకుంటది కదా, నాకు సహాయం చేస్తుంది కదా. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా, సహాయాలు వచ్చినా లేకున్నా, పరమ తండ్రి దేవుడు నీకున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ప్రేమ యేసు ప్రభులో ఉంది, తండ్రి ప్రేమ యేసు ప్రభులో ఉంది. నువ్వు ఆశించిన ప్రేమ కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకోకండి. దేవుడు నీ ఎడల ఎంతో శ్రద్ధ కలుగు. నీ తల పైకెత్తే దేవుడు, నీ అతిశయాస్పదముగా ఉండే దేవుడు, నీకు కేడెముగా ఉన్న దేవుడు ప్రభువైన యేసు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడ్డాయి. అనేకులు అంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు, హల్లెలూయా, తినగా 12 గంపలు, ఇంకా మిగిలిన ముక్కలన్నీ ఎత్తితే 12 గంపలు వచ్చినాయి అంట. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు తింటమేంటి, స్త్రీలు తింటమేంటి, పిల్లలు తింటమేంటి, మిగిలిన ఈ 12 గంపలు ఎత్తడమేంటి? ఇది ఎలా? యేసుకు సాధ్యమే, యేసుకు సాధ్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులందరూ ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒక కారణం చెప్పి, ఈ మాట చెప్పి ముగించేస్తారు, ఏదో ఒక మాట చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి నేను పంపించేస్తాను. ఆంద్రియా ఇదే చెప్పాడు, ఫిలిప్ ఇదే చెప్పాడు, ప్రభువా ఈ అరణ్యం పక్కనే వాళ్ళ ఇల్లు ఉన్నాయి, వాళ్ళ ఊర్లు ఉన్నాయి, వాళ్ళ గ్రామాలు ఉన్నాయి, పొద్దుగు పోతాను వాళ్ళని పంపించే ప్రభు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతారు అన్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే వాళ్ళు ఏ చెప్తారు? అన్న నా పరిస్థితి బాగాలేదని అంటారు. హల్లెలూయా. అది ఊరికే ఉంది, చేయొచ్చు, చేయగలిగిన పరిస్థితి ఉంది, కానీ ఏమంటారు? నేను ఏదో రంగా పంపించేయడానికి చూస్తారు, ఏదో ఒకటి చెప్పి నిన్ను వదిలించుకోవడానికి చూస్తారు. ఆమె ఇదే జరిగింది. కానాను స్త్రీ ఒకటి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభువా నా బిడ్డ దెయ్యం పట్టుంది, దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది, నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను కానీ నా బిడ్డకు దెయ్యం పోలేదు, ఒక్కసారి నా బిడ్డకు ప్రార్థన చేయవా, ఒకసారి నువ్వు చూడవా అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు కానాను స్త్రీతో ఏం చెప్పాడు తెలుసా? హల్లెలూయా. నేను ఇశ్రాయేలు నశించున్న గురువు దగ్గరికి నేను వచ్చాను. హల్లెలూయా. నన్ను విసిగించొద్దు, పిల్లల రొట్టె కుక్క పిల్లలు వేయకూడదు, అది తగదు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఆవిడ ఇంకా ఇసుకేస్తూ ఉంటే ఈ లోపు శిష్యులు ఏం చేశారంటే, ప్రభువా ఆవిడ మనల్ని వదలలేదు, ఎందుకు ఏదో చెప్పి పంపించే ప్రభువా. హల్లెలూయా. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-23 వచ్చాను. ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమని చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అక్కడి నుంచి అండర్లైన్, ఈవిడ మనల్ని వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక పంపివేయమని. అలాగా చాలండి, నాకు కావాల్సిన మాట అదే. ఈవిడ మన వెంబడబడం మన బాగా విసిగిస్తుంది, ప్రభా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తుంది, ఏంటి తలగా నీకు పంపించే ముందు. హల్లెలూయా. శిష్యులు ఏం చెప్తున్నారు చెప్పండి? పంపించే. యేసు ప్రభు ఆవిడకి అర్థమయ్యే రీతికి చెప్తున్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలులా నశించుతున్న గురువు వద్దకు నేను వచ్చాను, నేను పిల్లల రొట్టె పిల్లలకే పడడానికి వచ్చాను, పిల్లల రొట్టె కుక్క పిల్లలకైతే తగునా. హల్లెలూయా. ఆ మాట అనగానే ఆవిడ జీరో అయిపోయి, ప్రభువా యజమానుడు తింటున్నప్పుడు కుక్క పిల్లలు కింద రాలుతున్న చిన్న చిన్న ముక్కలను తింటాయి కదా ప్రభువా, నేను ఒక కుక్కనే, నువ్వే నాకు యజమానుడు అంటే ఎంత విశ్వాసం. యేసు ప్రభు యజమానుడిగా చేసుకుని ఆవిడ తాను తగ్గించుకుని ఒక కుక్కతో పోల్చుకో. నువ్వు ఏదైనా చేస్తే నువ్వు తింటున్నప్పుడు ఆ కింద రాలుతున్న ముక్కలు కుక్క పిల్లలు తింటూ న్యాయమే కదా. యేసు ప్రభు కూడా ఏం మాట్లాడలేకపోయాడు చూడండి.
కీప్ సైలెంట్ అండి యేసు ప్రభు కూడా. హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి, యేసు ప్రభు కూడా కీప్ సైలెంట్, ఏం మాట్లాడాలి. అయ్యా మీరు మీ పిల్లలకి రొట్టెలు పెడుతున్నప్పుడు, మీరు రొట్టెలు తింటున్నప్పుడు ఆ రాలుతున్న చిన్న చిన్న ముక్కలు కుక్క పిల్లలు తింటే న్యాయమే కదా, అదే అనుకోండి. యేసు ప్రభు వెంటనే ఆ బిడ్డను ముట్టగా, మాట చెప్పగా స్వస్థత జరిగింది, విడుదల పొందాను. హల్లెలూయా. అంటే శిష్యులు ఏం చెప్పారు, ఆ అమ్మాయిని ఏం చేశారు, వీళ్ళు వదిలించుకోవాలని చూసారా లేదా? చెప్పండి చెప్పండి. కానీ యేసు ప్రభు వదిలిపెట్టాడా? చెప్పండి, మీరే చెప్పాలి మీ నోటితో. శిష్యులు వదిలిపెట్టాలని చూసారా లేదా? యేసు ప్రభు వదిలిపెట్టాడా? చూడండి, శిష్యులకి యేసు ప్రభు, పాస్టర్లకు యేసు ప్రభుకి, విశ్వాసులకు యేసు ప్రభుకి. విశ్వాసులుగా ఉంటాం కానీ యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాం. సేవకులుగా ఉంటాం, యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎక్కడ? పాస్టర్ల విశ్వాసుల ప్రేమ ఎక్కడ? క్రైస్తవుల ప్రేమ ఎక్కడ? పాస్టర్లు అందరూ కలిసి వచ్చిన, విశ్వాస సమూహం అంతా కలిసి వచ్చిన, క్రైస్తవం అంతా కలిసి వచ్చిన, ఈ రోజు 1% కూడా యేసు ప్రభు ప్రేమను భూమి మీద చూపించలేకపోతాం. ఏదో ఒక పాపం, ఏదో ఒక అసూయ, మనకు నచ్చిన వాడిని పొగుడుతాం, నచ్చిన వాడిని తిడతాం. ఒక మనుషుడేలా ఒక రకమైన ప్రవర్తన, మరొక మనుషుడేలా మరొక రకమైన ప్రవర్తన. కులాన్ని బట్టి మన ప్రవర్తన మారుతుంది. మనోడు అంటే మన మాటలు వేరుగా ఉంటాయి, బయటోడు అంటే మాటలు వేరుగా ఉంటాయి. మన కులపవాడు అంటే మాటలు వేరుగా ఉంటాయి, బయట కులపోడు అంటే మాటలు వేరుగా ఉంటాయి. తెలిసినోడైతే ఒక రకంగా ఉంటాయి, తెలియనోడైతే ఒక రకంగా ఉంటాయి. ఇదా మన జీవితాల్లో. ఇలా ఉండడానికి దేవుడు మనం రక్షించాడు. ఎక్కడ ఉన్నా ఒకే రకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈరోజు పాస్టర్లు అంతే, విశ్వాసులు అంతే, క్రైస్తవ సమాజం అంతా అంతే. అందుకే ఈరోజు అపోస్తలుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళినట్లుగా ఈరోజు సేవకుల్లో నుంచి దేవుడు ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాడంటే, యేసు ప్రభు ఆశించినంత భక్తి పాస్టర్ల జీవితంలో, విశ్వాసుల జీవితంలో. యేసు ప్రభు శక్తిని ఆశ్రయించదగినంత ప్రార్థన జీవితాలు సేవకులకు ఉండటంలో, విశ్వాసులకు ఉండటంలో. ప్రార్థన జీవితం లేనప్పుడు ఏమవుతుంది, సన్నగిల్లిపోతాం. దేవుని మీద ఆధారపడలేనప్పుడు ఏమవుతాం, పాస్టర్ అంటే విశ్వాసం ఎవడైనా చల్లారిపోతాం. హల్లెలూయా. కరెంటు లేని ఫోను 1000 రూపాయలు పోయినైనా ఒకటి, 2 లక్షల రూపాయలు పోయినైనా ఒకటి. ఏ ఫోన్ పని చేయాలన్నా ఛార్జింగ్ కావాలి. విశ్వాస అయినా ఒకటే, పాస్టర్ గారు ఒకటే, ఎవడైనా సరే యేసు ప్రభు దగ్గర రీఛార్జ్ అవ్వాల్సింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యేసు ప్రభు ప్రేమకి మన ప్రేమకి పొంతన ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లు అందరినీ కూడా ఒక పక్కనెట్టి, క్రైస్తవ్యం అంతా ఒక పక్కనెట్టి, యేసు ప్రభు వారు ఒక పక్కన ఉంటే, హల్లెలూయా, మనం చూసి ఎవడో మారడు, మన మాటలు చూసి ఎవడో పట్టబడ్డు. యేసు ప్రభు జస్ట్ ఒక కన్నీరు కారుస్తూ ఉంటే చాలు, గొప్పలు గొప్పలు యేసు ప్రభు అన్నారు పరిగెడతాం. అంత అద్భుతమైన ప్రేమ కలిగింది దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమకి మనం చూపించే ప్రేమకి అసలు పొంతననే లేదు. ఒకరి ఎడల ఒకరు. హల్లెలూయా. అందుకే మీరు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ప్రేమ స్వరూపాన్ని రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఒకే ఒక్కడండి, పేతురు చెప్పలేకపోయాడు, ఫిలిప్పు చెప్పలేదు, తోమా చెప్పలేదు, బర్తలోమయి, ఇంకా మిగిలిన శిష్యులు ఎవరు చెప్పలేకపోయారు. శిష్యులు తర్వాత శిష్యుడిగా వచ్చి దేవుని చేత ఎన్నుకోబడిన, తారసబడిన సౌలు పౌలుగా మారిన తర్వాత అసలు ఒక్కడు చెప్పాడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోయి. ఈ రోజున ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట? నువ్వు చెప్తావా షారోన్ పీటర్ అంటే నేను చెప్పలేను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నువ్వు నన్ను పోలి నడుచుకోమని పౌలు చెప్పినట్టుగా నేను చెప్పలేను. ఇంకొకటి చెప్పలేడు, నువ్వు చెప్పలేడు, ఇంకొకటి చెప్పలేడు. ఆ మాట పౌలు గారు ఒకటే చెప్పగలిగాడు. నేనే కాదు, ఎంతమంది పాస్టర్లు నా పాస్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్ పౌలు గారు క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు, అలాగా నీ సంఘంలో నీ విశ్వాసాలకి నువ్వు చెప్పగలవంటే కింద నుంచి పైదా చూసి తలగదించేద్దాం. ఎందుకంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపము, ఏదో ఒక మత్సరము, ఏదో ఒక తప్పు ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసంలో దాగి ఉంది. ఇది సత్యం. మచ్చ, డాగు, కల్మషము లేని నిజమైన నిజాయితీ కలిగిన ప్రేమ ప్రభువు యేసును. హల్లెలూయా. ఈరోజు పచ్చి వాస్తవం చెప్తుంది ఆమె. యేసు ప్రభు ప్రేమకి మనం చూపించే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. అందుకే క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం మాట ఉంటుంది. క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆమె ఏంటి ఆ మనస్సు? ప్రేమించటం, చేర్చుకోవటం, సహాయం చేయటం, ప్రార్థించటం. ఎంత బిజీ షెడ్యూల్లో ఆయన వేకువజామున లేచి ప్రార్థన, తండ్రితో ప్రార్థన. ఆయనకి ప్రార్థన చేసిన పని ఏముంది చెప్పండి? ఆయనలో పాపం ఉందా?
చెప్పండి ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో చాలా పాపాలు ఉన్నాయి, ప్రతిరోజు కడుక్కోవాలి, ప్రతిరోజు ఒప్పుకోవాల్సిన బోలను ఉంటాయి. ఏమండి, ప్రతిరోజు ఒప్పుకోవాల్సిన బోలను ఉంటాయి. చాలా బలహీనతలు మనలో ఉంటాయి. యేసు ప్రభుల బలహీనతలు ఏమైనా ఉన్నాయంటారా? చెప్పండి అండి, నోరు తెరిచి ఉన్నాయంటారా? యేసు ప్రభులు ఏమైనా పాపం చేశాడంటారా? ఆయన చూపు ఏమన్నా డైవర్ట్ అయిందంటారా? ఆయన మాటలు ఏమన్నా తారుమారని అంటారా? ఆయన ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ చూసినా, ఎక్కడ ఉన్నా ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు యేసు ప్రభు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుందామని ఉచ్చు పన్నిన హల్లెలూయా ఉచ్చు పన్నెండు దొంగల్లా చూస్తున్నారు. యేసు ప్రభు మాటలు విడుదలవుతూ ఉంటే చెవులు నెక్కపొడుచుకుని వింటున్నారు యేసు ప్రభు మాటలు. పట్టుకోవాలి, ఆయన అవమానపరచాలి. హల్లెలూయా. ఆయన మాటల్లో తప్పిదాలు దొరకక ఎవరైతే యేసు ప్రభుని అవమానపరచాలో, పట్టుకోవాలని అనుకున్నారో వాళ్ళే సిగ్గుపడి అవమానం ఉందండి. అది యేసు ప్రభు చెప్పాడు, ఇదో శిష్యులందరూ కూడా నోరు ముయ్యాలి, సైలెంట్ కూడా. యేసు మనుషులు నీ శిష్యులకు చెప్పు, హల్లెలూయా, అవతల పక్క నుంచి చెప్పు అంటున్నారు శాస్త్రులు. హల్లెలూయా. వీరే కనుక మౌనం ఉంటే, హల్లెలూయా, ఈ పక్కన ఉన్న రాళ్ళు బండలు కేకలేస్తే తట్టుకోలేవు అన్నాడు దేవుడు. అంత శక్తి కలిగింది. నేను ఆజ్ఞ ఇస్తే పక్కన ఉన్న రాళ్ళు కేకలేస్తే, రాళ్ళు కేకలేసి నన్ను స్తుతిస్తే అన్నాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి, మన దేవుని స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో మనం ఎప్పుడు ముందు వరుసలో ఉండాలి. నేను చేయను, నాకు దేవుడు ఏం చేయాలని నువ్వు అలిగేస్తే నీకే నష్టం. దేవుడు అదే చెప్తాడు, ఒకవేళ ఈ శిష్యులు నన్ను స్తుతించకపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఆమేన్. కాబట్టి నమ్మకంగా ఉండాలన్న, నమ్మకంగా ఉంటే దేవుడు దాటి వెళ్ళడు. రైతులాడు చెప్పండి. కనాను ప్రాంతంలోని స్త్రీ వచ్చి యేసు ప్రభుని దగ్గరకు వచ్చి, అయ్యా కుక్క పిల్లని ప్రభు నువ్వే నా యజమాను, దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా చెప్పండి. రైతులాడు. కాబట్టి భయపడకండి, బాధపడకండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఈ సమస్యలన్నిటికీ కూడా యేసు ప్రభు సమాధానమై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు సమాధానమై ఉన్నాడు. చెప్పండి, పక్కన వరకు చెప్పండి. ఈ సమస్యలకి, ఈ అప్పులకి, ఈ వ్యాధులకి, ఈ రోగాలకి, నీ తిప్పలకి యేసు ప్రభు సమాధానమై ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, యేసునందు నమ్మిక ఇచ్చుము. ఆయనే నీ తలను, నా తలను పైకెత్తువాడు. ఆమేన్. మీరు ఇప్పుడు పక్కన వాళ్ళకి ఎలా చెప్పారు అలాగే ప్రతిరోజు నీ హృదయంతో చెప్పు, నీ ప్రాణంతో చెప్పుకో. ఎన్ని సమస్యలు ఉన్నా కొద్దిగా ఓపిక పట్టు, యేసు ప్రభు అద్భుతం చేస్తాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు, దేవుడు అద్భుతం చేస్తాడు. కొన్ని గంటలు ఓపిక పట్టు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈఎంఐ కట్టాలి, ఫోన్ చేశారు, కొద్దిగా ఓపిక పట్టు. సాయంత్రానికల్లా దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఏదో ఒక అద్భుతం చేస్తాడు. నీ ప్రాణంతో చెప్పిన ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. ఫోన్ పట్టుకుని కూర్చొని చెవుకడ పెట్టుకుని ఆంధ్రాలతో శోధించుకుని మాట్లాడితే జరగదు. నువ్వు సిగ్గుపరచబడు. సాయంత్రానికి ఈఎంఐ కట్టాలి, సాయంత్రానికి కరెంటు బిల్లు కట్టాలి, సాయంత్రానికి ఇంటి కట్టాలి, లేకపోతే ఇంటోడు బయటకు పొమ్మంటాడు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు ఫీజు లాక్కెళ్ళిపోతాడు. ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ ఇంటికి వస్తాడు. ప్రతిదీ ఎమర్జెన్సీయే. నీ దగ్గర రూపాయి లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏం చేయాలి? దేవుడికి ప్రార్థించాలి. దేవుడు ఏదో ఒక రూపంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. రైతుల ఎమర్జెన్సీ, అది ఆర్థిక పరమైన అవసరత కావచ్చు, ఆరోగ్యపరమైన అవసరత కావచ్చు, బిడ్డల పరమైన అవసరత కావచ్చు. అది ఏ అవసరత అయినా యేసు ప్రభు చేయగలడు. ఆమేన్. కాబట్టి మిమ్మల్ని బలపరచడానికి ఒకే ఒక మాట చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు మారని వాడు. ఆయనలో అసలు మార్పే చూడలేమండి. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన వ్యవహరించే శైలిలో కూడా మార్పు ఉండదు. నువ్వు ఎంత దూరముగా జరిగిపోతున్నా ఆయన నిన్ను చేర్చుకోవడానికి నీ దగ్గరగానే జరుగుతాడు. నువ్వు ఎంత దూరం పారిపోతున్నా ఆయన నీ వెంబడి పరుగుని వస్తూనే ఉంటాడు. హల్లెలూయా. బాధపడాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని సమయం కనుక ముగిస్తే దేవుడు తీర్పులో మనం నిలబడతాం. కాబట్టి దేవుడు ఇంకా సమయం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలోనే మనం దేవుని దగ్గరికి తిరగాలి. దేవుని ఎదుగు వచ్చాం, దేవుడు మనం పట్టుకుంటాడు. ఆలస్యం ఏమి కాల, దేవుడు రైట్ టైంలో నేను దీవిస్తాను. కరెక్ట్ టైంలో దేవుడు నేను దీవిస్తాను. నేను ఎప్పుడు దీవించాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నీ తల పైకెత్తాలో తెలుసు, ఎప్పుడు నీ ఉన్న అంధకారంలో నుంచి దేవుడు బయటకు తీసాలో తెలుసు. కాబట్టి నీ విశ్వాసమును కొనసాగించు, నీ యథార్థతను కొనసాగించు. ఇప్పుడు దాకా ఏం కలిగి ఉన్నావు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్నో దెబ్బలతో నీ భక్తిని కొనసాగించుకుంటూ వచ్చావు. ఇకను కూడా ఆ భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నించాను. హల్లెలూయా. ప్రతి ఒక్క అభిషేకం కోసం భారంగా ప్రార్థించండి, దేశం కోసం భారంగా ప్రార్థించండి, రాజకీయాల కోసం భారంగా ప్రార్థించండి. ఎందుకంటే చాలా ప్రతికూలతలు మనం చూడబోతున్నాం.
అది మన బాధ్యత. మనం నివసించే దేశం కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలి. నాయకులు సరైన పాలన అందించాలి. ఆమేన్. అప్పుడే దేశం అంతా సుభిక్షంగా క్షేమకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. 5 రొట్టెలు 2 చేపలు నువ్వే. హల్లెలూయా. యేసు ప్రభు చేతుల్లోకి వచ్చాయి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాలు కింద పెట్టి మనందరూ కూడా పైకి లేచి నిలబడదాం. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు నీ చేతులకు వచ్చినట్లుగా నేను ఈ సమయం నీ చేతులకు వస్తున్నాను ప్రభు. కీర్తన గ్రంథం 3వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నీవే నా కేడము, నీవే నా కొత్త శ్రేయాస్పదము, నా తల పైకెత్తువాడు నీవే ప్రభువా.